మనము లోకపు ఆనందాలను విడిచి దేవునితో ఆనందించటం ప్రారంభించిన తర్వాత దేవునిలో సంతోషించటం, దేవుని యందు ఆనందించడం, దేవునిలో ఉల్లసించడం, దేవుడంటే ఉండేటువంటి ఆ మజ, ఆ సంతోషంతో ఎక్కడికైనా వెళ్తున్నాము అని అంటే ఆ వెళ్ళే ప్రదేశం మీకు ఉత్సాహకరమైన సంతోషకరమైనది అయితే ఎంత ఆనందిస్తారో, అట్లా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవునితో మాట్లాడుతున్నాను, దేవుని దగ్గర ఉన్నాను, దేవుని మాటతో ఉంటున్నాను అని ఆ క్రొవ్విన మెదడు దొరికిన సంతోషానికి నిజంగా క్రైస్తవుడు రాగలిగితే అది నిజమైన భక్తి, అది నిజమైన సంతోషం. యూదా వారికి ఉత్సాహమును మనోహరమును పుట్టించు పండుగలట ఉపవాసపు పండుగలట. చాలామందికి ఉపవాసం అంటే చాలా కష్టం, ఉపవాసం పండుగలు విడిచిపెట్టే రోజు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మంచి క్రొవ్విన పశువులను వధించి అక్కడ తింటారు. దానికోసం కాదు, దేవునిలో ఆనందించేటువంటి ఆ సంతోషానికి ఎప్పుడైతే ఒక మనిషి వస్తాడో, ఆనందిస్తాడో, ఆ దేవునితో ఉండేటువంటి తన ప్రార్థనా జీవితంలో ఆ ప్రత్యేకమైన తేడాను కూడా ఆ మనిషి చూడగలుగుతాడు. అందుకే గడిచిన దినాల్లో మనం చాలా విషయాలు నేర్చుకుంటూ 10 అంశాలు ప్రార్థన చేయటం ఒక ఆసక్తిగా, ప్రార్థించుట అనడమే ఒక దేవునితో ఉండే సంతోషంగా భావించటం నేర్చుకుంటూ 11 ముఖ్యమైనటువంటి విషయంలోకి ఈరోజు మనం ప్రవేశిద్దాం. మీరు దేవునితో మీరు ప్రార్థన చేయటం అడుగుతున్నారా, చెబుతున్నారా అన్న పరిస్థితిలో నుంచి మరి దేవుని యొక్క మాట యొక్క జీవములోనికి ప్రవేశించే కొద్దీ ప్రార్థనా జీవితంలో ఒక ఆసక్తి పెరుగుద్ది. అదేంటంటే నా లిస్టులు, నా డిమాండ్సు, నా రిక్వైర్మెంట్సు, నా నీడ్సు, ఇంకా చెప్పాలంటే మా వాంట్స్, నా కోరికలు కావాల్సినవి, ఇలాంటి లిస్టులన్నింటినీ ఒక పక్కకు పెట్టుకోకుండా, దేవా ఐఎమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు నన్ను లీడ్ చేయి, నువ్వు నా చేపట్టుకో, నువ్వు నన్ను నడిపించు, నువ్వు నన్ను నడిపించు, నువ్వే నన్ను నడిపించేలాగా చూడు, నేను ఎవరి మాటకు వినకుండా, ఎటువైపు తొలగకుండా నీవే నా అడుగులను స్థిరపరచు, నువ్వు నన్ను తీసుకెళ్ళు అని ఎప్పుడైనా మీరు దేవుణ్ణి అడిగితే, ఆ సంతోషకరమైనటువంటి ప్రార్థనా జీవితానికి మీరు సిద్ధపడగలిగితే, ఆ రకమైనటువంటి ప్రార్థన అనేటువంటి అనుభవానికి నువ్వు డే టు డే లైఫ్ని గనక సిద్ధపరచుకోగలిగితే నిజంగా నీ ఆత్మీయ జీవితంలో ఒక పరిణితిని నువ్వు చూడగలుగుతావు. ఆ స్థితి ఎంతమంది కోరుకున్నారో నాకు తెలియదు. నిజంగా అలాంటి స్థితిని కోరుకుంటే ఏమవుద్దో ఈరోజు నేను మీతో చెప్తాను. ఆ స్థాయికి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని తల్లిదండ్రులుగా మీరు నడిచినప్పుడు మీ పిల్లలు వాటిని కొనసాగించడం చాలా ఈజీ అవుతుంది. అయితే విషయం ఏంటి, మీరు చేసే పని మీ పిల్లలకి తెలిసేలా చేయాలి, వాళ్ళు చూసేలాగా చేయాలి, వాళ్ళు వినేలాగా చేయాలి, వాళ్ళు మీరు వెంబడిస్తున్నారు అనేటువంటి విషయం వాళ్ళు ప్రత్యక్షంగా గ్రహించేలాగా చేయాలి. ఈ పనులు మీరు చేస్తే మీ తరము తరువాత తరము క్రీస్తు యొక్క పరిపూర్ణ జీవములోనికి వెంబడించగలిగే స్థాయికి వాళ్ళు ఎదుగుతారు. మీరు చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం చెప్తుంది. సామెతలు 16:9, Proverbs 16:9. ఒకడు తాను చేయబోనది హృదయములో యోచించుకుంటాడంట. యోచన అంటే ఆలోచించుకుంటాడు. బైబిల్ ఏం చెప్పింది? యెహోవా వాని నడతలను స్థిరపరుస్తాడు. దేవుడు వాని నడతలను ఏం చేస్తాడు? బైబిల్లో మీరు ఈ వాక్యం ఎప్పుడైనా చదివితే, ఈ వాక్యం మీరు చదివిన తర్వాత నేను ఒకడు అంటే ఎవరు, నువ్వు కానీ నేను కానీ ఎవరమైనా, మనము మన ఆలోచనలను మన హృదయంలో చాలా చేస్తూ ఉంటాం. కానీ దేవుడైన యెహోవా వాటిని నడతను స్థిరపరుస్తాను అని ఉంది. దేవా నువ్వే నా నడతను స్థిరపరచు. నేను తొందరపడతా, నేను ఆశపడతా, నేను కోరుకుంటా, నాకు నచ్చుతాయి. కానీ నీ ఉద్దేశం ఏదైతే ఉందో, నువ్వు ఎలా అయితే నన్ను స్థిరపరచాలనుకుంటున్నావో, ఎలా అయితే నా నడతలను నువ్వు నడిపించాలనుకుంటున్నావో, యు డైరెక్ట్ మై వేస్, నేను కాదు నువ్వు నన్ను నడిపించు అని మనం దేవునికి అప్పగించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక భక్తుడు యథార్థంగా చెప్తున్నాడు. నీవు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే, చదివితే వాక్యంలో నీకేం అర్థం అవ్వాలంటే, నీ ప్రార్థనా జీవితంలో ఈ భాగం ఎంత ముఖ్యంగా రావాలంటే, దేవా నీవు నా నడతలను నడిపించు, నీవే నా నడతలను స్థిరపరచు, నువ్వు ఎలా నడిపించాలనుకుంటే అలాగ నేను నడిచేలాగా, నువ్వు ఎలా డైరెక్ట్ చేయాలనుకుంటే అట్లా నీ డైరెక్షన్లో నేను నడుచుకునేలాగా నా వాక్ అంతా కూడా, నా స్టైల్ అంతా కూడా, నా సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా నీకు కావాల్సినట్లుగా నన్ను స్థిరపరచు అని
ఒక విశ్వాస జీవితంలో తన ప్రార్థనలోనే దేవునితో మాట్లాడే అనుభవానికి ఎదగగలగాలి. మెచ్యూర్డ్ ప్రేయర్స్ ఇవన్నీ కూడా. అంటే రెగ్యులర్గా మనం చేసే చిన్నపిల్లల ప్రార్థనలు మానేసి, యవన కాలపు కోరికిచ్చల ప్రార్థనలు మానేసి, ప్రౌఢ జీవితపు పోషణ ప్రార్థనలు మానేసి, దేవుని యొక్క నడిపింపు కోసం నా నడతలను స్థిరపరచు అని ప్రార్థన చేయాలి. ఎందుకు ఇలాంటి ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఈ కీర్తన చదివినప్పుడు ఈ 16వ కీర్తనలో 1 నుంచి 6 వచనాలు దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3వ వచనం చూడండి, 16:3లో ఉంటుంది. అప్పుడు నీ ఉద్దేశములు ఎవరి మీద ఉంచాలి? మీ పనుల భారం. నిజం చెప్పండి, అంతా దేవుడి మీద భారం వేసి అప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలా, ఏం చేయకూడదా? ఏమైనా చేయాలని ఉందా? ఇక్కడ ఆయన చేస్తాడని ఉందా? నీ పనుల భారం యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన దాన్ని ఏం చేస్తాడు? సో అప్పుడు మనం ఏం చేయక్కర్లేదు అనుకుంటాం. అందుకనే ఈ 6 వచనాలు మనం ఒక విషయాన్ని చదువుతాం. 7వ విషయంలోకి వచ్చిన తర్వాత ప్రవర్తన గురించి మాట్లాడుతూ 9వ వచనంలో దేవుడే అతనిని స్థిరపరుస్తాను అని రాసినట్లుగా చదువుతాం. అప్పుడు నువ్వు నేను ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నువ్వు ఇక్కడ రాసి పెట్టావు కదా, నువ్వు ఒక నడతను స్థిరపరుస్తానన్నావు కదా, నా నడతను నువ్వే స్థిరపరచు అని ప్రార్థన చేయాలి. ఇది ఎప్పుడు ప్రార్థన చేస్తామని చెప్తాను. మీ ఆడపిల్లలు మీ మగపిల్లలు దారి తప్పుతున్నారని తెలిసి, ప్రభుత్వం అధికారుల నుంచో ప్రజల నుంచో ఏదో ఇంటి పక్కన అమ్మలక్కల నుంచో ఏ ఫోన్లోనో మెసేజ్ల్లోనో ఆకాశరామన్ ఉత్తరాలో వార్తలో వచ్చేస్తే అప్పుడు మీరు ప్రార్థన మొదలెడతారు. ఏమని? దేవా నా కొడుకును నువ్వు సెట్ చెయ్యి, నా కూతురు నువ్వు డైరెక్ట్ చెయ్యి, నా కుటుంబం నువ్వు కట్టు, నువ్వు నీవు స్థిరపరచు అని ప్రార్థన చేస్తారు. ఇది దారి తప్పి వాళ్ళు స్వచిత్తాన్ని ఎత్తుక్కున్న తర్వాత చేసే ప్రార్థన కాదు. నువ్వు తప్పిపోకుండా నీ పిల్లలకు మాదిరి చూపించేటువంటి ప్రార్థన. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ కుటుంబాలలోనైతే ప్రార్థన చేస్తున్నామనేటువంటి నామినల్గా చెప్పుకునే నోటి మాటలతో మీ ప్రార్థనా జీవితాలు గడిచిపోతే, నామకార్థపు క్రైస్తవ బతుకులు మీ బతుకులు బతుకే క్రైస్తవ్యం అని అనుకుంటే, మీ పిల్లలు తప్పక దారి తప్పు తీరుతారు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు, ఖచ్చితంగా తొట్టిల్లిపోతారు. ఈరోజు కాలము, ఈరోజు పరిస్థితులు, ఈరోజు వారు తింటున్న ఆహారం, వారు ఉంటున్న వాతావరణం, వారి చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఖచ్చితంగా వాళ్ళని పాపము చేయించడానికి ప్రేరేపించే 100కు 100% ప్రేరేపకాలుగా ఉన్నాయి తప్ప దైవ భయంతో పరిశుద్ధత ఎవరికి లేదు. అది రాదు కూడా మీరు ఎత్తుక్కున్నా. అయితే మీరు అనొచ్చు, మా పిల్లలు అందరూ తప్పులా చేస్తారా అనండి. నేను అందరినీ నిందించను, కానీ బాగా ఉన్న వాళ్ళని లెక్క పెట్టేసుకోవచ్చు ఒకళ్ళిద్దరని. అందరూ తప్పిపోయి సెట్ చేసుకుని వచ్చి ఉంటారు, కానీ తప్పిపోకుండా ఉండరు, బైబిల్ చెప్తుంది. కానీ ఉండగలిగిన స్థాయికి క్రైస్తవుడు ఎదగగలిగితే దేవుని వాక్యం అధికారం ఇస్తుంది. జాగ్రత్త. ఏంటి ఎదగగలిగిన స్థాయి? నువ్వు అడగాలి, దేవా నా నడతలను స్థిరపరచు అని. ఎందుకు మీరు స్థిరపరచాలో చెప్తాను. మీరు ఆలోచించండి. 6 విషయాలు నువ్వు చేస్తావు. ఏంటేంటో తెలుసా? మొట్టమొదటి ఆలోచన ఎవరు చేస్తారు? మీ మైండ్లో స్టార్ట్ అయిపోద్ది. తర్వాత ప్లాన్లు ఎవరు వేస్తారు? మీరే వేస్తారు. మరి అవకాశాలు ఎవరు వెతుకుతారు? మీరే వెతుక్కుంటారు, క్రియేట్ చేసుకుంటారు, లేకపోతే ఎవరైనా అడిగి అవకాశాలు వెతుకుతారు. ప్రయత్నాలు ఎవరు చేస్తారు? మనమే చేస్తాం. ప్రయత్నం చేసిన తర్వాత వనరుల సమీకరణ ఎవరు చేస్తారు? మనమే చేస్తాం. దాన్ని ప్రారంభం కొనసాగింపు ఎవరు చేస్తారు? ఈ 6 పనులు నువ్వే చేస్తావు. ఈ 6 మీద అధికారం దేవుడు మనుషులకి ఇచ్చాడు. ఈ 6 పనులు చేసే అధికారం మనుషులకి దేవుడే ఇచ్చేశాడు. సో నీకు ఇవ్వబడినటువంటి ఆ హెల్దీ అట్మాస్ఫియర్లో ఈ 6 విషయాలు చేస్తావు. ఆలోచన చేయుట, ప్రణాళికలు వేయుట, అవకాశాలు కల్పించుకొనుట, వెతుక్కొనుట, వనరుల సమీకరణ, ప్రయత్నం చేయుట, ప్రారంభం లేక కొనసాగించుట. ఈ 6 పనులు ప్రతి మానవునికి పూర్తి స్వేచ్ఛాధికారాలు మానవుడికి ఇచ్చేశాడు దేవుడు. అయితే దేవుడు దాన్ని ఏం చేస్తాడో చెప్తాను. దేవుని అధికారం ఎలా ఉంటుందో చెప్తాను. దాన్ని ప్రారంభం, కొనసాగింపు, ముగింపు నీకు తెలుసా? దేవుడికి తెలుసా? సో ఇక్కడ ప్లాన్లో నువ్వెంత ప్రయత్నం చేసినా దాన్ని కొనసాగించాల్సింది, ఆపాల్సింది ఎవరు? నెంబర్. లాభమో నష్టమో నీకు తెలుసా? దేవుడికి తెలుసా? దేవుడికి తెలుసు. నీ విశ్వాసము, పట్టుదల, నిరీక్షణ, భయము కలిగించేది ఎవరు? నీ లోపల కలిగే ఈ కెమిస్ట్రీ అంతా ఎక్కడిది? దేవుంది. దిద్దడం, సరిచేయటం, క్రమపరచడం, నడిపించడం, ఈ పనులు ఎవరివి? ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. అనుభవము, బుద్ధి, ఆటంకం, విజయం, ఈ 4 ఎవరు ఇస్తారు? విజయం కానీ ఓటమి కానీ ఎవరు ఇస్తారు? ఇవన్నీ దేవుడు ఇస్తాడు. అంటే నీకెంత అధికారం ఉందో నీ మీద సమస్త అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు దేవునికి ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని చెయ్యాలన్నా, ఒకటి చూడాలన్నా, ఒకటి అనుభవించాలన్నా, ఒకటి సాధించాలన్నా, ఒకటి తలపెట్టాలన్నా, ఇంకేదో చేసేద్దామని మీరు అనుకుంటే
మనిషికి ఉన్నటువంటి ఎంత బలం అయితే ఉందో అంత ఈక్వల్ బలం ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? దేవుని దగ్గర. కానీ నీకు భవిష్యత్తు తెలీదు, నువ్వు ఫ్యూచర్ నీకు తెలియదు, అన్నీ యాంటిసిపేషన్స్ ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి. కానీ దేవునికి ఎండ తెలుసా లేదా? ముగింపు తెలుసా లేదా? నీకు వ్యాపారం చేసేటప్పుడు ఇక్కడ ఒకడు షాప్ మూసేశాడు. ఆ షాప్లో ఆ ప్లేస్లో 3 పెట్టారు. ఇప్పుడు 4వ షాప్ ఖాళీ అయింది. నీకెవరో చెప్పారు. ఎవరో చెప్పేటప్పుడు నీకు ఆ షాపు బాగుంది అని అంటే 4 మూసేశారు అని చెప్పేటప్పుడు నీ ఆశావాదం ఏం చెప్పుద్ది నీకు? నువ్వు వెళ్తే వ్యాపారం చెప్పండి ఎరగదీసేయచ్చు, ఏమైనా పట్టుకున్నది బంగారం అయిపోద్ది. ఆ 4కి ఏదో టైం కలిసి రాలేదు. అసలు నా ప్లాన్ ఏంటనుకున్నావు? నేను బిల్గేట్స్ తమ్ముడిని, నేను అంబానీ కొడుకు దగ్గర ట్రైనర్ని, లేకపోతే ఇంకేదో చేసేస్తాను. నీకు ఇంకా 4 చెడిపోయారు, 4 మూసేశారు, వాళ్ళు అప్పులైపోయారు, వాళ్ళ పరిస్థితి ఎలాగుందని అవన్నీ మనకెందుకు? మనం పెట్టాలని ఉంటుందా లేదా ఊపు? వ్యాపారం చేసేవాళ్ళని వెళ్ళి చూడండి, వాళ్ళు అలాగే ఉంటారు, ఎంతకే ఆగరు, ఎలాగైనా పర్వాలేదని. పెట్టేసేటప్పటికి నీ ఆశావాదం అంతా ఏంటి? ఇప్పుడు 1 నుంచి 6. ఇప్పుడు నెక్స్ట్ చెప్పింది దేవుని శక్తి అంతా ఏమవుద్ది? అది ముగింపు కొనసాగింపు ఎవరు చేస్తారు? ఎవరు డిసైడ్ అవుతారు? దేవునికి తెలుసు. ఇప్పుడు నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనుషుకు ఇవ్వబడినటువంటి ఎంత అధికారం అయితే ఉందో ఆ అధికార బలమునకు సమానంగా దేవుడు నీ జీవితంలో పనిచేస్తాడు అనంటే, నీ నడతలను స్థిరపరచటానికి దేవుని యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది జరగాల, నీ కోరికను సిద్ధింప చేయాలా దేవుడు. ఇప్పుడు నీ ప్రార్థన ఏంటి? ప్రభువా, నా ఆలోచన యావత్తును సిద్ధపరిచి నా కోరిక యావత్తును సిద్ధం చేస్తానన్నావు కాబట్టి నువ్వు, నేను ఇదిగో ఇది వెళ్తున్నాను, ఇది తలపెడుతున్నాను, ఇది పని పెడుతున్నాను, నువ్వు ఎలాగైనా దీన్ని సక్సెస్ చేసి పడే. ఆమెన్. అందరూ అనే ఆమెనని. ఓ పెద్ద పాస్టర్ని తీసుకెళ్ళిపోయి రిబ్బన్ కత్తిరించేసి ఆడికి 1000-10,000 కానుక ఇచ్చేసి సూట్ కొనేసి మొత్తం హంగామా చేసేసి పబ్లిసిటీ బంపర్గా చేసేసి ఇప్పుడు ఆమెన్ అందరూ గట్టిగానండి. ఇప్పుడు కొనసాగింపు ఎలాగుంటుంది ఎవరికి తెలుసు? మనుషులందరూ ఆశ ఏంటి? మా వాడు షాప్ పెట్టాడు, మా వాడు బిజినెస్, మా వాళ్ళ బిజినెస్, మా చర్చిదే బిజినెస్, ఇది ఇది అది ఇది. అల్టిమేట్గా డిసైడ్ చేయాల్సింది ఎవరు? కానీ అక్కడికి వెళ్ళాక ప్రభువా, ముందే వ్యాపారం చేద్దాం అనుకునేటప్పుడు, వ్యవహారం నడిపిద్దాం అనుకునేటప్పుడు, కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు, సంబంధానికి వెళ్ళేటప్పుడు, పరిస్థితులు నడిపించేటప్పుడు, దేవా నేను ఎక్కడైనా తొందరపడతానేమో, నేను ఎక్కడైనా నా ఇష్టానికి వెళ్తానేమో, నా కోరికలో ఉండేటువంటివి పరుగులు పెడతానేమో, నా నడతను నువ్వు సిద్ధపరచు అని అడిగితే దేవుడు ఏం డిసైడ్ చేస్తాడు? కానీ అలా అనాలనిపిస్తుందా? నేను ఇందాక చెప్పి నీ కోరిక యావత్తును సఫలపరిచే ప్రార్థన చేయాలనిపిస్తుందా? సో నీకు నచ్చిన దానికి నువ్వు తీసుకెళ్తావు, కానీ దేవుడికి నచ్చిన దానికి నువ్వు ఇష్టపడు. అయితే మనిషికి మళ్ళీ ఒక బలహీనత వస్తుంది. ఏంటది? నేత్రాశ. అంటే ఏంటి? కనులకు కనపడినట్టు అతను చేయాలనుకోవటం. శరీరాశ, శరీరాన్ని ఉప్పొంగ చేసుకోవటానికి సంపాదించాలనుకోవటం. గొప్ప డంబం, నేను గొప్ప, నేను బలా ఉండాలి, నేను ఇలా చేయాలని గొప్ప డంబంగా వెళ్ళటానికి ప్రయత్నం చేయటం. పంతం, పట్టుదల, మొండితనం, ధనాశ, మోసం, వీటన్నిటిలోకి మనిషి చేరుతాడు. ఎందుకు? అతని నడతలు అతని వశంలో ఉన్నాయి. ఒకని ఆలోచన ఎవరి వశంలో ఉంది? అతని హృదయంలో ఉంది. సో డిసైడ్ అవుతాడు. మరి దేవుడు ఏం చేయాలి? దానికి లెక్క చూడాలి, దాన్ని క్రమపరచాలి, దాని లక్ష్యం ఏంటో డిసైడ్ చేయాలి, దాని విధానాన్ని స్థిరమైన ఆలోచనతో దేవుడు దాన్ని డిసైడ్ చేస్తాడు. స్థిరముగా దేవుడు దాన్ని సెట్ చేయాలంటే నీవు నన్ను నడిపించు అంటే తప్ప దేవుడు జోక్యం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో దేవుని యొక్క జోక్యాన్ని నువ్వు అంగీకరించకుండా, యాక్సెప్ట్ చేయకుండా నువ్వు పంతానికి వెళతాను అనంటే నువ్వు సాధించవచ్చు, నువ్వు గెలవచ్చు. బట్ ఎండింగ్ విల్ నాట్ బి యువర్ డిజైర్. నీవు కోరుకున్న కోరిక తీరదు, ప్రయాస మిగులుద్ది, కష్టం మిగులుద్ది, ఆఖరికి దేనిలోనూ తృప్తి పొందలేవు. ఎందుకంటే ఆ పట్టుదల నీకున్నటువంటి శరీర బలహీనతలతో దేవుడు దాన్ని సెట్ చేయాలని అనుకుంటే బిగినింగ్లోనే నువ్వు ప్రారంభించాలి. ఏమని? అయ్యా, నా నడతను నువ్వు సెట్ చేయి, నా కోరికను నేను ఉన్నాను కాదు, నీ డిజైర్ ఏదైతే ఉందో, నీ చిత్తం ఏదైతే ఉందో దానిలోకి నన్ను తీసుకెళ్ళని, నన్ను నడిపించు, నా నడతను స్థిరపరుస్తానన్నావు, అది నువ్వు గైడ్ చేయని నువ్వు ఒప్పుకోగలగాలి. కానీ ఆశావాదికి ప్రార్థన ప్రారంభమైన తర్వాత దేవుని మీద లక్ష్యం ఉంచటం ఇష్టంగా ఉంటుందా? ఖచ్చితంగా మనందరికీ ఏమర్థమవుద్ది? కొన్ని విషయాలు మీరు నా దగ్గరకు రారు. ఎందుకు రారు? మీకు తెలుసు ఈడు ఒప్పుకోడు, దాన్ని నచ్చదు అన్నయ్యకి. ఇందాక ఒక ఆయన వచ్చారు, ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదంటే, చెప్పినా మీరు ఆ అప్లికేషన్ తీసుకుని పక్కన పడేస్తారని నేను రాలేదండి అన్నాడు. ఎందుకు అని అంటే, అనధికార స్థలంలో నువ్వు మందిరం కట్టడమే ఒక తప్పు, దాన్ని కట్టావు, దాన్ని వాళ్ళు వచ్చి పీకేశారు, దాన్ని పట్టుకుని నువ్వు ప్రభుత్వాధికారి దగ్గరికి ఎలాగెళ్తావు? అనాథరైజ్డ్ కదా, ఆక్యుపైడ్ ల్యాండ్ కదా, అది రైల్వే ప్రాపర్టీ కదా, నువ్వు ఎట్లా తీసుకుంటావు? తప్పని నేను అంటాను కాబట్టి మీ దగ్గరికి రాలేదండి అన్నాడు.
కొన్నిటికి మనమే వెళ్ళలేము. దేవుని దగ్గర కూడా అలాగే వెళ్ళగలరా అన్ని చోట్లకి? ఎక్కడెక్కడికి వెళ్ళలేవో అక్కడక్కడికి నీకు ఒక ధైర్యపు సూత్రం చెప్పేస్తున్నాను ఈ రాత్రి. నువ్వేమేమి చేయలేకపోతున్నావో, ఏమేమి అడగలేవో, ఏమేమి ఒప్పుకోలేవో ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళి ముందు ఆ ప్రార్థన మొదలెట్టండి. ఏమని? నా నడతను నువ్వే. అది ఆ ఒక్క ప్రార్థన కనుక నీ హృదయంతో మాట్లాడగలిగితే, నోటితో కాదు, హృదయంలో నుంచి ఒక మొర్ర పెట్టేయగలిగితే, ఆ తర్వాత నీకు ఆర్థిక నష్టం ఉండదు, మానసిక సంఘర్షణ ఉండదు, కుటుంబంలో కలహాలు రావు, పరిస్థితులన్నీ సమాధానం నడుస్తాయి. కానీ నువ్వు అక్కడ ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. ఇర్మియా గ్రంథం చెప్తుంది 10వ అధ్యాయము 23వ వచనంలో. ఒకసారి గబగబ చూద్దాం వాక్యం ఏం చెప్తుందో. యెహోవా తమ మార్గములను ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, ఒక్క నిమిషం, ఇర్మియాకి ఏం తెలిసిపోయింది తెలుసా అండి? తమ మార్గములు ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదు. నీ మార్గాలు నువ్వు డిసైడ్ చేసుకుని నీకు నచ్చినట్టుగా వెళ్ళిపోవటానికి నీ వశంలో ఏం లేదు. నువ్వు అడుగుతున్నావు, లేకుండానే మాకు ఇవన్నీ జరిగినాయా, లేకుండానే మేము ఇల్లు కట్టామా, లేకుండానే పెళ్లి చేసుకున్నామా, లేకుండానే వ్యాపారం చేసామా, లేకుండానే ఇంత లాభం వచ్చిందా? అయ్యా అయ్యా అయ్యా, నీ స్పీడ్కి బ్రేక్ అయ్యి అంత కంగారు పడకు, అవన్నీ అవుతాయి. నీ కష్టంతో దేవుని మీద ఎదుర్కొని పోరాడి గెలవగలవు, కొంతవరకు సాధించుకోవచ్చు. ఈ ఎండింగ్ ఎలాగుంటుందో నీకు తెలియదు. కొంతమంది దగ్గరికి వెళ్ళి దగ్గరగా ఉండి చూస్తే తెలిసిపోద్ది. మేము ఓపెనింగ్కి వెళ్తాం, క్లోజింగ్ కూడా మేమే వెళ్తాం. అందుకని మాకు తెలుసు, మీకు తెలియదు. మీరు ఓపెనింగ్కి వెళ్తారు, మేము రెండు వింటాం. అందుకని మాకు చాలా విషయాల్లో అనుభవం, ఇది దేవుంది కాదు అనేది తెలిసిపోతూ ఉంటాయి. సో ఇక్కడ విషయం చెప్తున్నాడు, వాళ్ళు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదు. ఇర్మియా చెప్తున్నాడు, మీరు అనుకున్నటువంటి మార్గం మీకు మొదట బాగానే కనపడద్ది, బట్ ఎండింగ్ విల్ నాట్ బి ఫెయిర్. నువ్వు అనుకున్న మార్గం కాదది. దేవుని యొక్క ఉద్దేశంలో ఉండవలసిన నీ జీవితాన్ని ఆయన చేతుల్లో నుంచి నువ్వు ఎప్పుడైతే లాక్కున్నావో, వ్యక్తులను ఎంపిక చేసుకుంటావో, ఆస్తులను సమకూర్చుకుంటావో, భూ సంబంధమైన విషయాల వైపు పరుగులు పెట్టి చేతులు చాస్తావో, లోక సంబంధమైన విషయాల వైపు నువ్వు హక్కులు పొందుకోవడానికి ప్రయత్నం చేయి చూస్తావో, ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ నీ వశంలో లేనిది నీ దగ్గరికి వస్తుంది. జాగ్రత్త. అది చిన్న విషయం కాదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన అంటే, దేవుడు అంటే ఏదో ఈ విషయంకి ఇస్తాడు ఆ విషయంకి ఇస్తాడని లైట్ ఇష్యూస్ కోసం మీరేమీ ఆలోచించకండి. దేవుడు నీ జీవితంలో ప్రారంభపు పుట్టుక కణంగా ఏర్పడక మనుపు నిన్ను చూసి తన చేతులతో చెక్కుకుని తన ఏ తల్లి ఇంటిలో ఏ తల్లి ఒంటిలో పెట్టాలో నిన్ను తీసుకెళ్లి పెట్టినవాడు ఆయన. ఎలా నువ్వు కాదనేస్తావు దేవుణ్ణి? ఎలా నువ్వు కొన్ని విషయాలే మాట్లాడి కొన్ని విషయాలు చెప్పకుండా ఆగిపోతావు? ఈ రోజుకి బుద్ధిహీనంగా ప్రవర్తించిన నీ ప్రార్థనను మార్చుకో, ఆ పద్ధతి ఒప్పుకో. చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి ఆ విషయం చేసేలాగా తల్లిదండ్రులు తమ ప్రవర్తనపై దేవుని అధికారానికి ఒప్పుకోవడం నేర్చుకోండి. ఇక్కడ జరుగుతుంది. ఈ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం కూడా ఏమంటది? చూసావు, హృదయం యొక్క ఆలోచనలు ఎవరి వశం? మీ కంట్రోల్లోనే ఉంటాయి. సమాధానం కరెక్ట్గా, చక్కగా, మోడరేట్గా, పర్ఫెక్ట్గా ఇవ్వాలంటే అది ఎవరు ఇవ్వాలి? మాటలు ఎవరి కంట్రోల్లో ఉంటాయి అమ్మా? చెప్పండి. గలగల ఆడేస్తున్నారే, మాట పడకుండా మాట ఎత్తేస్తున్నారే. అసలు అవతరోడు మాట్లాడుతున్న దానికి ముందే మీలే ఊహించేస్తున్నారు, ఆడు ఏం మాట్లాడతారు, సమాధానం ఇచ్చేస్తున్నారు, మూడు ఊహించేస్తున్నారు. కానీ చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట ఎవరి విషయంలో ఉందంట? ఆలోచన నీ కంట్రోల్లో ఉంటుంది, మాటలు నీ 4 కంట్రోల్లో ఉంటాయి, పెదాలు నీవి, గొంతుక నీది, ఆలోచన పుట్టే కేంద్రం హృదయం, నిండిపోయి మాట్లాడేది నోరు. ఇదంతటికి బెస్ట్ వర్డ్, పర్ఫెక్ట్ వర్డింగ్ ఇవ్వాలంటే అది ఎవరి వశం? అంటే ఇప్పుడు చెప్పండి, మాటలు నీవే అయినా సరి అయిన మాట మాట్లాడేవాడెవడు, మాట్లాడించేవాడెవడు? ఆ విషయం నీకు అర్థమైతే నీ నడత మీద దేవుని అధికారానికి ఒప్పుకుంటావు. రెండో విషయం చెప్తాను. 19వ అధ్యాయం సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం. 19:21. నరుని హృదయంలో ఏమంటే పెరుగుతున్న వాతావరణాన్ని బట్టి, చూస్తున్న సినిమాలను బట్టి, ఉన్న స్నేహితులను బట్టి, ఆలోచిస్తున్న నీ బుర్రను బట్టి నీకు ఆలోచనలు ఎన్ని పడతాయి? 1, 2, 3? నంబర్ ఆఫ్ థాట్ ప్రాసెసెస్. అసలు ఎన్నో విషయాలు పడతాయంట. లాస్ట్కి ఏది స్థిరపడుద్ది? ఈ విషయం నేను ఎందుకు మీకు ప్రతిసారి హెచ్చరిస్తున్నానంటే, ఇప్పటికే ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నమ్ముతుంది, ఏఐని నమ్ముతుంది. ఎంతగా ఏఐని నమ్ముతుందంటే, ఒక ఎక్స్ట్రీమ్ ఆఫ్ థింగ్స్లో ఒక విషయం గురించి ఆలోచన కనుక ఎత్తగలిగితే, చెయ్యగలిగితే, ఒక 1500 నుంచి 2000 ఆలోచనలు రాగలవు. 1500 to 2000 ఆలోచనలు రాగలవు. ఈ 2000 ఆలోచనలు కూడా ఏఐకి ఫీడ్ చేశారు. సో మ్యాక్సిమం నువ్వు అడగగలిగితే ఈ 1000 నుంచి 1500 ఆలోచనలలో మేధావి వర్గం 1000 తర్వాత ఆలోచిస్తుంది.
ఈ మిడిల్ క్లాస్ వర్గం 1000 లోపే ఆలోచిస్తుంది. కాబట్టి ఏ దగ్గర ఫుల్ ఆన్సర్ ఉంటుంది. కానీ ఈ 2000 ఆలోచనలు దాటి సమాధానం ఇవ్వగలగడం దేవుని వశం. ఏఐ చేయలేదు, ఏఐ చెప్పలేదు. అయితే ఇంత పర్ఫెక్ట్గా దేవుని యొక్క చెప్తున్నాడు. యెహోవా తీర్మానం ఏమవుతుందంట? ఏఐ చెప్పేది ఫైనల్ కాదు, గూగుల్ చెప్పేది ఫైనల్ కాదు, జెమిని చెప్పేది ఫైనల్ కాదు, నువ్వు చెప్పే ఏ గోర్కు చెప్పేదో ఫైనల్ కాదు. దేవుని తీర్మానము ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది మనుషుల ఆలోచన మేధస్సుకు మించినది. ఆలోచనలు నీవే, సమాధానం ఎవరిది? అసలు ఆలోచించండి. ఇప్పుడు వరకు మీ ఆలోచన పర్ఫెక్ట్ అనుకుంటున్న ఎర్రోళ్ళారా, మీరు చేసేది పర్ఫెక్ట్ అనుకుని మీరు ఇప్పుడు వరకు సాధించామని దేవుని మీద విర్రవీగుతున్న గర్విష్ఠులైన క్రైస్తవులారా, మీ బతుకులలో ప్రార్థన అనేదే మోసంలో నడిచింది. దానిని దేవుని చేత నడతను స్థిరపరచమని అడిగితే వచ్చే ప్రార్థన జీవితమే మారిపోద్ది. ఇంకొక విషయం చెప్తాను. 20వ అధ్యాయం 24 వచ్చిన సామెతల గ్రంథం చెప్తుంది, నువ్వు ఎలా నడుస్తావు ఎవరి కంట్రోల్? నడతలు యెహోవా వశము. 20వ అధ్యాయం 24 వచ్చిన. అసలు నీకు ఎలా తెలుస్తుంది నెక్స్ట్ ఏంటో? హౌ యూ కెన్ ఫైండ్, హౌ యుల్ నో? కానీ జడ్జ్మెంటు, అసెస్మెంటు మనకు తెలిసినంతగా దేవుడికి తెలియనట్టే ఉంటుంది. మనం చేసే పనులు మనకు ఎంత బాగా తెలిసిపోద్ది అని అంటే, చాలా ప్లానింగ్స్ చూసుకోండి. మీరు చాలా ప్లానింగ్స్ వేసేటప్పుడు యవ్వన కాలం వేసే ప్లానింగ్లు ఇంకా కొంచెం ప్లాన్గా ఉంటాయి. ఎలా మోసం చేయొచ్చు, ఎలా తెలియకుండా చేయొచ్చు, ఎట్లా ఇంకొంచెం బురిడి కొట్టించవచ్చు, ఎట్లా దారి తప్పించవచ్చు. పర్ఫెక్ట్. నువ్వేం చేయబోతావో నీకు తెలుసు, నీ ఎండింగ్ నీకు తెలుసు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, తనకు నెక్స్ట్ ఏం జరగబోతుందో నువ్వు ప్రిడిక్ట్ చేయగలవేమో కానీ ఎండ్ గీసేవాడు ఎవడో నీకు తెలుసా? ఇంకా చెప్తున్నాడు. కీర్తనలు 37:23, 37 కీర్తన 23 వచనం. బైబిల్ తీసి చూడండి. ఒక నీ నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఎప్పుడు ఆనందిస్తాడు తెలుసా ఆయన? ఒకని ప్రవర్తన యెహోవా చేత స్థిరపరచబడును, అతని ప్రవర్తన చూసి ఆయన. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూసి దేవుడు ఆనందిస్తున్నాడని చెప్పగలరా క్రైస్తవులారా? వృత్తి చేశారు, ఉద్యోగాలు చేశారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, ఇళ్ళు కట్టుకున్నారు, అమెరికాలో ఆఫ్రికాలో తిరిగారు, సంపాదించుకున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, ఇంట్రెస్ట్లు వస్తున్నాయి, పిఎఫ్ ఉంది, కంఫర్టబుల్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, అంతా పర్ఫెక్టే. మీరు హ్యాపీ. చెప్పండి ఒకసారి, మేము హ్యాపీ అని గట్టి చెప్పండి. ఏమైంది? ఉన్నాయి కదా. ఈ చూసా వీళ్ళకి ఏం సేకరిస్తా లేదు. ఫీజులు కట్టాల్సింది అమ్మ బాబు, లేకపోతే ఆ ఒడి వేస్తే వీళ్ళు కడతారు, లేకపోతే వాళ్ళ ఒడిలో కడతారు. అదే ఆ దీవెన, అదేదో వాళ్ళే కడతారు. ఎవరి కోసం? వీళ్ళకి ఏ హ్యాపీ? మీకే కదా హ్యాపీ లేనిది. మీరందరూ హ్యాపీగా ఉన్నట్టు మీరు మాట్లాడుకుంటే, మనకున్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ని బట్టి మీరు అనుకుంటే, కెన్ యూ సే గాడ్ ఈజ్ హ్యాపీ విత్ యూ? నా దేవుడు నా ప్రవర్తన చూసి హ్యాపీగా ఉన్నాడు, నా ఇంటిని చూసి హ్యాపీగా ఉన్నాడు, నా కుటుంబం చూసి హ్యాపీగా ఉన్నాడు, నా ప్రవర్తనలో నేను చేస్తున్న నా జీవితం చూసి హ్యాపీగా ఉన్నాడు, నా పరిచయం చూసి హ్యాపీగా ఉన్నాడు, నా మినిస్ట్రీని చూసి హ్యాపీగా ఉన్నాడు, నా దేవుడు చాలా సంతోషిస్తున్నాడు. నీ వచనాన్ని నీ ముందు పెట్టుకుని చెప్పగలవా? ఎవ్రీ పేరెంట్ విల్ హ్యావ్ ద టీయర్స్. కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఉద్యోగం చేసినా కూడా ఆ ఉద్యోగంలో నువ్వు చేసినటువంటి రాచరికపు ఎలగబోటు ఎలా ఉన్నప్పటికీ, నువ్వు చేసిన చాలా ప్రదేశాల్లో పరిస్థితుల్లో దేవుని ఇష్టం నెరవేర్చక, ఒక్క మనిషిని సంపాదించుకునే ప్రవర్తన లేక, ఆ పరిస్థితులను బట్టి దీవెనకరంగా జీతంతో పోషించబడ్డావేమో కానీ దేవునితో దీవించబడకపోతే వేస్ట్. ఉద్యోగం కూడా వేస్ట్, ఏ పని చేసినా వేస్టే. చెక్ చేసుకోండి. మీరు హ్యాపీగా ఉన్నారు, దేవుడు హ్యాపీగా ఉన్నాడా మీ పనిని బట్టి, మీ పరిస్థితులను బట్టి, మీ పరిచర్యలను బట్టి, మీ ప్రేమ కలిగిన జీవితాలను బట్టి, మీ పరిస్థితుల్లో మీరు ఆనందించిన ఆస్తులను బట్టి, మీ సంబంధ బాంధవ్యాలను బట్టి, మీరు అనుభవించిన స్థితిగతులను బట్టి దేవుడు అతని నడతను స్థిరపరిచానని చెప్పగలడా? మరి దేవుడు ఆనందించట్లేదు అని అంటే ఖచ్చితంగా నీ నడత ఎవరి చేత స్థిరపరచబడింది? దేవుని చేత, నీ చేత. నీకు నచ్చిన దానికి వెళ్ళావు, నీకు కావాల్సిన దానికి వెళ్ళావు, నువ్వు దేవుడు చెప్పిన దానికైతే చేయలేదు. ఖచ్చితంగా నిరూపణ అవుతుంది. నిజంగా దేవుని యొక్క మాట యొక్క జీవములోనికి మనిషి ప్రవేశిస్తే ఎంత పరిశుద్ధతలోకి, ఎంత ఆనందంగా వెళ్తావో గుర్తుంచుకోండి. ఇప్పుడు నువ్వు నీ ఆలోచన నీదే, కానీ నీ నడతను ఎవరు స్థిరపరచమని అడగాలి? దేవుని అడగాలి. దేవా, నువ్వు నాకు స్థిరపరచు, నువ్వు నన్ను నడిపించు, నువ్వు హ్యాపీగా ఉండేలాగా చేయి, నువ్వేం కోరుకుంటావో దాన్ని చేయి. నాకు విస్తారమైన ఆలోచనలు ఉంటాయి, నాకు విస్తారమైన ప్రణాళికలు ఉంటాయి, కానీ నీవి ఫైనల్ చేస్తావు. రేపేమవుతుందో నాకు తెలియదు, నువ్వు నాకు చేయి అని నువ్వు అడిగితే నీ లైఫ్ని దేవుడు డిసైడ్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే, నెంబర్ 1, నువ్వు దేవుని అధికారాన్ని గుర్తించడం ప్రారంభించినప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? నువ్వు నీ మీద దేవుని అధికారాన్ని గుర్తించడం ప్రారంభించాలి. 33వ కీర్తన 33
Psalm 33 verse 11. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. అండర్లైన్ చేసుకోండి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. అప్పుడప్పుడు నిలుచుతుంది. సదాకాలము. ఏంటో సదాకాలము. అంటే ఎప్పుడు? సదాకాలం అంటే ఎప్పుడు? ఎల్లప్పుడు అంటే ఎప్పుడెప్పుడు? సీజనా లేకపోతే ఇయర్లీయా? ఆల్ ద టైమా? సదాకాలం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములు ఉండును. అబ్బో, ఆయన ప్రణాళికలు, ఆయన సంకల్పాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి? తరతరములు నీ జనరేషన్స్ బై జనరేషన్స్ ఆయన తరం నడుస్తుంది. నెక్స్ట్, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అబ్బా, దేవుడు యెహోవాగా ఉండేటువంటి జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఆయన మనము ఆయన్ను స్వాస్యంగా ఏర్పరచుకోవడం కాదు, ఆయన మనలను ఏర్పరచుకుంటే ధన్యుడు. ఇప్పుడు చూస్తే మనందరం ఏమంటున్నాం? మా ఇంటల్లిపాది యేసుప్రభు నమ్ముకున్నామండి, మాకందరికీ దేవుడు యెహోవా అండి, యేసండి అని చెప్తున్నాం. అలా కాదు, దేవుడు వీళ్ళు నా స్వాస్యం అని ఏర్పరచుకుంటే వాళ్ళు ధన్యులు. ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? ఆయన చెప్పినట్టు తింటే, ఆయన చెప్పినట్టు చేస్తే, ఆయన వెళ్ళమన్నట్టు వెళ్తే, వద్దన్నట్టు మానేస్తే, చెయ్యొద్దన్న ప్రదేశాల్లో వదిలే, ఏం కోల్పోయినా పర్వాలేదని ఆయన చెప్పినట్టు చేయకుండా ఉంటే అప్పుడు కాదు ఆయన నా జనులు అంటాడు. ఇశ్రాయేలు ప్రజలుగా ఆయన మాట విన్నప్పుడు వాళ్ళు గెలిచారు. ఆయన మాట వినక ఇతర దేవతలు దేవుళ్ళ వైపు చూసిన వెంటనే వాళ్ళు ఓడిపోయారు. కారణం ఏంటి? నా జనులైతే నా మాట వింటే నేను గెలిపిస్తాను, లేకపోతే వదిలేస్తాను అన్నాడు. మరి ఇప్పుడు చెప్పండి ఇంకా. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. కొందరినా అందరినా? అందరినీ. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఎందరి వైపు? అందరి వైపు. ఆర్సిఎం, లూథరన్, బ్యాప్టిస్టు, మెథడిస్టు, ఇంకేదో ఇస్టు, ఈ అందరి ఇస్టుల నుంచి వస్తున్నాడు ఆయన. ఎవరిని వదిలిపెట్టలేదు, అందరినీ చూస్తున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. అంటే హార్ట్స్ అన్ని, హృదయాలన్నీ దేవుడు ఏం చేశాడట? అందుకే కదా పసిపిల్లగా పుట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఒకేలా ఉంటారు కదా. పిల్లలందరూ ఒకేలా తయారు చేస్తాడు, వాళ్ళ హృదయాలన్నీ ఒకేలాగా ఉంటాయి. ఆ తర్వాత వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఎవరు? ఇప్పుడు నీ పనులను చూసేవాడు, నిన్ను టచ్ చేసేవాడు, నీ దగ్గరికి వచ్చి నిన్ను ఎగ్జామిన్ చేసేవాడు ఎవరు? ఇప్పుడు ఆలోచించండి, దేవుడి యొక్క అధికారం నీ మీద ఉందని ఒప్పుకుంటున్నావా లేదా? నిన్ను చూస్తున్నాడా లేదా? నిన్ను చెక్ చేస్తున్నాడా లేదా? నిన్ను ఎగ్జామిన్ చేస్తున్నాడా లేదా? నిన్ను పరిశీలిస్తున్నాడా లేదా? ఇప్పటి వరకు నువ్వు చేసిన ఏ ఒక్క సొంత క్రియ అయినా నీకు తెలిసినది, నీకు నచ్చినది, నీవు కోరుకున్నది, నువ్వు చెయ్యాలనుకునే సంకల్పం దేవునికి వ్యతిరేకం అని తెలిసినా కూడా నువ్వు చేసావా లేదా? కొన్ని వదిలేసాడా లేదా? నువ్వు నెరవేర్చుకున్నావు కదా, నువ్వు సాధించుకున్నావు కదా, నువ్వు తృప్తి పొందావు కదా, నువ్వు అనుభవించావు కదా, నువ్వు ఆనందిస్తున్నావు కదా. బట్ ఎందుకు వదిలేశాడు ఆయన? ఎంత అధికారం ఉండి అన్నీ చూసి చేసి నీ మీద సృష్టికర్త ఆయనే అయ్యుండి ఎందుకు వదిలేస్తుంటాడు? యోబు గ్రంథం 42:2, జోబ్ 42:2. నీవు సమస్త క్రియలను అసలు చేయవలెననియు 1వ అధ్యాయంలో దేవుడి కోసం బతుకుతానన్నవాడు 42వ అధ్యాయంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అప్పుడు యెహోవాతో యోబు మాట్లాడిన మాట ఇది. నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. ఏదియు, నీవు ఉద్దేశించినది ఏదియు. నిష్ఫలము కానేరదు. దేవుడు ఒకవేళ ఉద్దేశించాడంటే ఏది ఏమవ్వదు? చెప్పండి, ఏమేమవ్వదు? ఒకసారి అందరు నా ముఖం కేసి చూడండి, ఏమైనా పర్లేదు, నేనేం భయపెట్టను. కానీ దేవుడి ఉద్దేశం ఏదైనా ఏమవుద్ది? ఏది పాడవదు కదా, ఏది పాడవదు కదా, ఎప్పటికీ పాడవదు కదా, ఎవడూ పాడు చేయలేడు కదా, ఆయనకి నచ్చిందే జరుగుద్ది కదా, ఆయన తీర్మానమే ఫైనల్ కదా. నేను చెప్పట్లేదు, మీ మీద అధికారం ఆయిందే, చూస్తున్నాడు ఆయన, పరిశీలిస్తున్నాడు అన్ని. ఆఖరికి ఏం చెప్పాడు యోబు? నీ ఉద్దేశించిన ఉద్దేశంలో ఏది కూడా వేస్ట్ అవ్వదో, నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడు. నేను మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను, ఎంత దూరమైనా పరిగెత్తండి, ఎంత ఎత్తైన ఎదిగిపోండి, ఎంత అడ్డంగానే బలిసిపోండి, ఎంతైనా సాధించేసుకోండి, ఎంతైనా అనుభవించండి. దేవుని ప్లాన్ ఏదైతే ఉందో అదే నీ లైఫ్లో ఎండ్గా అయ్యి జరిగి ఆగుద్ది. నువ్వు ఎంత దూరమైనా పరిగెత్తు. మీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, తప్పు చేసినా మంచి చేసినా కొన్ని ప్రణాళికలు దేవునివే, దేవుని ప్లాన్సే. వాటిలో నుంచి నువ్వు తప్పిపోదాం అనుకుంటే అది సెట్ చేస్తాడు. నువ్వు తప్పిపోవడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆపగలడు. ఆయన ఉద్దేశం ఏదైతే అది ఫైనల్, ఆయన చిత్తం అంత ఖచ్చితంగా జరుగుద్ది. సో తెలిసిన తర్వాత తప్పు చేయడానికి సాహసం చేసి దేవుడిని అడ్డం పెట్టుకున్నావా, నీ అంత దరిద్రమైన శాపగ్రస్తమైన క్రైస్తవ బతుకు ఇంకోటి ఉండదు.
తెలిసిన తర్వాత కూడా దాన్ని వదిలిపెట్టలేదా? నీవే పిలుచుకుంటున్నావు, ప్రభువా దా నన్ను చెప్పించుకొని పిలుచుకుంటున్నావు. తెలిసిన తర్వాత, దేవుని యొక్క ఉద్దేశం తెలిసిన తర్వాత నా నడతలు సరిచేయని నువ్వు అడగలేదా? అసలు నీ ప్రార్థనా జీవితమే మారదు. సెట్ చేసుకోండి ఈరోజు. సో నీ అధికారం అంతా ఎవరిది ఇప్పుడు? దేవుందే. అంటే ఎలా ఉంటుంది? యోసేపు జీవితంలో పూర్తి అధికారం ఎవరిది? జైలుకి వెళ్ళినా, చెరసాల్లోకి వెళ్ళినా, అమ్మేసినా, పోతీఫర్ ఇంటికి వెళ్ళినా, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మొత్తానికి లాస్ట్కి ఫైనల్ డెస్టినేషన్ ఎవరిది? యోబుది ఎవరిది? అబ్రహాం జీవితం ఎవరిది? బాప్తిస్మిచ్చే యోహాన్ ఎవరిది? దానియేలు జీవితం ఎవరిది? ఇప్పుడు బైబిల్లో మనం చెప్పే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయే, ఇవన్నీ దేవుని మాట వినిన వాళ్ళవే రాశాడు. వినని వాళ్ళవి ఎందుకు రాయలేదు? చాలామంది వినలా. చాలామంది చరిత్రలు దేవుని యొక్క వాక్యము వినకుండా ఉన్నాయి. కానీ బైబిల్ ఉటంకించింది. వాళ్ళ మాటలు ఉన్నాయి, వాళ్ళ క్రియలు ఉన్నాయి, వాళ్ళ పద్ధతులు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ దేశాలు ఉన్నాయి, వాళ్ళ కాలగమనం కూడా రాయబడి ఉంది. ఎందుకు మనం వాటి గురించి ఎక్కువగా మాట్లాడమంటే, వాటిని ఫాలో అయితే మనం కూడా వినకుండా చెడిపోతామని, ఫాలో అయిన వాళ్ళని వింటే కనీసం మనకైనా ఫాలో అవ్వాలన్న ఉద్దేశం ఉంటుందని, మన నడతలను స్థిరపరచాలని దేవుని దగ్గరికి అప్పగించుకుంటాం. అది ఇంపార్టెంట్. రైట్. ఇంకొంచెం ముందుకు తీసుకొస్తాను మిమ్మల్ని. ఏ విషయంలోనైనా అధికారికంగా అల్టిమేట్ సోవరీన్ అథారిటీ అంతా కూడా ఎవరిది? మీ పక్క వాళ్ళు చెప్పండి, నీ మీద పూర్తి అధికారం ఆయిందేనండి. నీ పుట్టుక, మాట్లాడరా పక్కన, ఇటుపక్క కూడా ఇంకో ఉన్నాడు చూడు, చెప్పండి. మీ పుట్టుక, మీ ఎదుగుదల, మీ చదువు సంస్కారాలు, మీ ఇతర కార్యక్రమాలు, మీ ఫ్యూచరు ఫైనల్గా ఆయన డెస్టినీ. ఈ మధ్యలో నువ్వు ఎన్నైనా చెయ్యి, ఎండింగ్ ఎవరిది ఫైనల్? నువ్వు అనుకుంటున్నావే. యోబు 42వ అధ్యాయం మీకు ఎందుకు చూపించానంటే, నీ లైఫ్లో అయితే ఐసీయూలోకి వెళ్ళే ముందు కానీ, ఐసీయూ వెళ్ళే ముందు కానీ, లేకపోతే మాట పడిపోయి మాట్లాడలేకుండా ఏడుపు తప్ప ఏమీ రాని స్టేజ్ ఒకటి వస్తుంది. కొన్ని పడిపోతాయి, ఆ తర్వాత లేగవు. అప్పుడు కానీ విడిచిపెట్టేస్తారు కొంతమంది. దిక్కుమాలిన స్థితి అంటాం, ఒంటరైపోతాం. అప్పుడు కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో 4 జంక్షన్స్ మధ్యలో నిలబడి ఎదురు చూస్తుంటాం, ఏటో వద్దు ఏంటి అని. అలాంటి డైలమా స్టేజ్ కానీ వస్తుంది. అప్పుడు చెప్తావు, ప్రభువా నువ్వున్నావు. అప్పటికి నీ లైఫ్ ఉండదు, నీ ఏజ్ ఉండదు, నీ స్ట్రెంగ్త్ ఉండదు, నీ విజన్ ఉండదు, నీకున్నటువంటి జ్ఞానం ఉండదు, నీకున్న తెలివితేటలు ఉండవు, నీ స్నేహితులు ఉండరు, నీ బంధువులు ఉండరు. నా అనుకున్న నీ బీరకాయ పీస్ చుట్టరకం ఏది నిలబడదు నీ ముందు. దేవుడు ఒక్కడ నిలబడతాడు. ఒక మనిషిని డిఫైన్ చేసేటప్పుడు, క్రియేట్ చేసేటప్పుడు అంత తెలివిలేనివాడా దేవుడు? నీ గర్భము, నీ కుటుంబము, నీ స్థితి, నీ అనుబంధం తెలియకుండా తయారు చేశాడు అనుకున్నావా దేవుడు? సొంత ప్లాన్ వేయడానికి. దేవుని ఉద్దేశాన్ని దాటి నీ ప్రణాళికల మీద దేవుని అధికారాన్ని తీసుకోకపోతే, అప్పగించుకోకపోతే, ఆ అధికారాన్ని నువ్వు తెలుసుకోకపోతే గుడ్డివాడు, చెవిటివాడైన క్రైస్తవుడు అయిపోతాడు. జాగ్రత్త సుమి. 3వ విషయం చెప్తున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క అంతరంగం నిన్ను గుర్తుపెట్టిన తర్వాత నీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి, దేవుడు మనుషులకి ఇచ్చిన సెల్ఫ్ విల్, స్వచిత్తం, స్వేచ్ఛానుసారము. ఈ స్వేచ్ఛా సంకల్పమైనటువంటి స్వచిత్తము. రెండవది మోరల్ రెస్పాన్సిబిలిటీస్, నైతికమైన బాధ్యతలు ఉంటాయి. స్వంత చిత్తం ఉంది, నైతికమైన బాధ్యత ఉంది. నీ స్వంత ఇష్టాన్ని నీ ఇష్టానికి నెరవేర్చుకుని వెళ్ళిపోయేటప్పుడు నైతికమైన బాధ్యతను, దేవుని మహిమను గనక నువ్వు దొంగిలిస్తే, దేవుని ప్లాన్ గనక లాక్కుంటే, దేవుని ఉద్దేశాన్ని వినకపోతే, దేవుని గద్దింపును పట్టించుకోకపోతే, లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఇష్టపడకపోతే, అక్కడ తింటాడండి మనిషి. మామూలుగా ఉండదు ఇంకా శ్రమ. ఇక్కడ నేను మిమ్మల్ని బెదిరించటల్లా, తప్పిపోతే నువ్వు త్వరగా దేవుని దగ్గరికి వచ్చేయాలనేటువంటి నా ఆశను వేదంతోనే చెప్తున్నాను ఈరోజు నీతో. ఈ విషయం గుర్తుపెట్టుకో. బైబిల్ చెప్తున్న విషయం ఏంటో తెలుసా? నీకు ఇచ్చినటువంటి స్వచిత్తము లేక స్వేచ్ఛానుసారమైనటువంటి సంకల్పము, నైతికమైన బాధ్యత, ఈ రెండింటిని కలిపి, రెండింటిని కంట్రోల్ చేసుకుని లీడ్ చేయటానికి దేవునికి అప్పగించుకోవాలి. నీ స్వచిత్తం కంట్రోల్ అవ్వాలి, లీడింగ్ షుడ్ బి బై గాడ్ అవ్వాలి, నడిపింపు దేవుడిదై ఉండాలి. నీ సెల్ఫ్ కంట్రోల్ లేకుండా స్వచిత్తమైన స్వేచ్ఛానుసారమైన నీ జీవితాన్ని నీ ఇష్టానుసారం తీసుకుని దేవుని యొక్క అదుపు గనక నీ బాడీ మీదకి తెచ్చుకోకపోతే, నీ లైఫ్ మీదకి తెచ్చుకోకపోతే, యుల్ యూజ్ యువర్ లైఫ్. నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ కొన్ని క్యారెక్టర్స్తోనే కంపల్ చేయడానికి కారణం ఏంటి? లక్షల కోట్ల జనముల యొక్క పేర్లు దీనిలో రాయకపోవడానికి కారణం ఏంటి? అన్ని కోట్ల జనము దేవునిలో ఉంటారని మీరు అనుకోవద్దు. ఇజ్రాయేల్ జనం అందరూ దేవుని దగ్గరికి నడిచారని అనుకోకండి.
కాలిన ఎండలో స్నేహం చేసిన దేవుడు అరణ్యంలో రాలిపోయాడని ఒక్క పదంతో కొట్టిపడేశాడు అంతే. ఏమయ్యా రాలిపోయారంటే పదం ఏంటది? ఎంత అసహించుకుని రోసివేసను అని ఉంది, తోసివేసను అనే పదం ఏంటో పదం. ఒక్క నిమిషంలో తీసేశాడు దేవుడు. ఏమనుకోడు ఆయన మిమ్మల్ని వదిలేయడానికి. మీరు అనుకోవచ్చు నన్ను వదిలేస్తాడా దేవుడు, నేను ఏ కుటుంబం, నువ్వే కుటుంబం అని పట్టించుకోడు. ఆయన విధానము తెలుసుకున్న తరువాత, దేవుని గురించి గుర్తెరిగిన తరువాత, నీ అనుభవం మారకపోతే, నీ బతుకు మారకపోతే, నీ ప్రణాళికలో మార్పు లేకపోతే, నీ జీవితంపై ఆయన అధికారపు స్వచిత్తమును గెలిచి నడిపింపుకు నైతిక బాధ్యత దేవుని చేత నడిపింపు ఆ కంట్రోల్కి నువ్వు అప్పగించుకుని తీరాలి. అది లేకపోతే నష్టమైపోద్ది. 30వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం, డ్యూటోనమీ 30:19, 19వ వచనం త్వరగా తేండి. ఎందుకు దేవుడు ఈ మాట చెప్పాడో చూపిస్తున్నాను మీకు. జీవమును ఏమేంటి ఏం పెట్టాడు నీ ముందు? జీవం పెట్టాడు, మరణం పెట్టాడు. రెండు, ఆశీర్వాదం పెట్టాడు, శాపం పెట్టాడు. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు మీ ముందుంచి జీవము, మరణము, ఆశీర్వాదము, శాపం మీ ముందు పెట్టి మీ పాస్టర్ గారిని సాక్ష్యం పెట్టాడు అనుకోండి. ఏమ్మా, మీ పాస్టర్ గారిని సాక్ష్యం పెట్టాడు అనుకోండి. మీరు 1000 రూపాయలు చికెన్ కర్రీ పెట్టారనుకోండి. అదే చికెన్ కర్రీతో బిర్యానీ భోజనము 1000 రూపాయలు కానుక ఇచ్చారనుకోండి. అప్పుడు సాక్ష్యం మారిపోగలదు, జాగ్రత్త. అందుకు దేవుడు ఎవరిని పెట్టారో తెలుసా? ఎవరిని పెట్టాడు? భూమి. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ కాళ్ళ కింద ఉండాల్సింది ఏది? నువ్వు ఆకాశంలో ఎగిరితే నీ పైన ఉండేది ఏది? నువ్వు ఇంకెక్కడికి వెళ్ళిపోతావు? ఇప్పుడు నువ్వేం చేసినా నీ మీద సాక్ష్యం ఎవరు? ఇప్పుడు మీ పక్క వాళ్ళు చెప్పండి, మర్చిపోతారు వాళ్ళు. దేవుడు రెండు నీ ముందు పెట్టి సాక్షిని ఎవరిని పెట్టాడు? కింద పైన పెట్టాడు. నువ్వు మధ్యలో ఉన్నావు. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? సో సాక్ష్యం పెట్టాడు. రోమపత్రికలో అదే విషయం చెప్తున్నాడు. 14వ అధ్యాయము 11, 12 వచనాలలో ప్రవచన రీతిగా చెప్పబడిన వాక్యం చూస్తే, నా తోడు ఏంటి? ప్రతి మోకాలును నా ఎదుట వంగును. ఇప్పుడు ప్రతి మోకాలు ఏమవ్వాలి? ప్రతి నాలుగు ఏమవ్వాలి? ఈ వచనం చాలామంది సేవకులు చెప్పేటప్పుడు నేను ఎక్కడ విన్నానో తెలుసా? సువార్తల్లో ప్రార్థనలు చేసేటప్పుడు ఏమంటారు తెలుసా? అన్యులు ఎవరైనా ఉన్నారనుకో, దేవా నీ తోడు, అందరు మోకాళ్ళు ఉంకుతానన్నావు, అందరు నాలుగు స్తుతిస్తానన్నావు, ఇక వీళ్ళందరూ రామరామ అంటున్నారు, వీళ్ళు 4 స్తుతించేలా చెయ్యి, వీళ్ళందరూ భజనలు చేస్తున్నారు, వాళ్ళు మోకాళ్ళు ఉంచేలా చెయ్యి అని ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి దొంగ ప్రార్థనలు చేయడం మానేయండి. ఆయన ఏమన్నాడు తెలిసి మాట? ఏ ఇజ్రాయేలీయుడైతే దేవుని దగ్గరకు వచ్చి కూడా వాడు స్వంతాన్ని గెలుస్తున్నాడో, వాడు దేవుని యొక్క సృష్టికి మారుగా మారి వాడు సృష్టించుకున్న తెలివితేటలు వాడుతున్నాడో, వాడు నాలుక దేవుని దగ్గరకు వస్తుంది. వాడి ఇష్టము, వాడి బలము, వాడి శక్తి, వాడి సామర్థ్యం, వాడి కొలము, కంపు ఏదైతే వాడు నేను అంటున్నాడో వాడి మోకాలు ఉంగుద్ది దేవుని దగ్గర. ఇది వాక్యం. ఇది ఎవడో తెలియని దానికి ప్రచారం చేసేటువంటి ఒక మాటలు పట్టుకుని ఎంగిల్ ప్రార్థనలు మానేసి బైబిల్ చెప్పిన విషయం పట్టుకోవడం నేర్చుకోండి. నీ బ్రతుకు మారుద్ది, నీ హృదయం మారుద్ది, నీ క్రియలు మారాలి. ఎందుకు మారవు? నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. ఇప్పుడు నేను చాలామంది వెర్రవీగుతున్న వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచి తిరుగుబాటు పడిపోతుంటే, ప్రతి నోకాలు వంగుద్దన్నావు, ఈ నాలుగు నిన్ను స్తుతిస్తుందన్నావు అన్నావు అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? అప్పుడు వాక్యం వ్యతిరేకంగా అనిపించదు వాళ్ళకి. వీళ్ళు ఇంకొకరి గురించి అనుకుంటున్నారు, బైబిల్ నీ గురించే చెప్తుంది, అంత ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పుడు ప్రతి మోకాలు, ప్రతి పరిస్థితి అని అంటే, ఇప్పుడు నేను మీకు దేవుని యొక్క అనుభవము ఆశ్రయంగా ఎలా మారుతావో చెప్తాను. అసలు నీకు హృదయంలోకి ఆలోచన వచ్చిందో లేదో చూడండి. ఏదైనా చెయ్యాలి అనే కోరిక ఎవరిది? గట్టి చెప్పండి. నేను చెప్పిన దాన్ని మీరు నీదైతే నీదనండి, దేవుడిదైతే దేవుడిదనండి. ఎవరిది? చేసి తీరాలి అనే సంకల్పం ఎవరిది? చెయ్యడానికి పట్టుదల ఎవరిది? చేస్తూ నేర్చుకునే అలవాట్లన్నీ ఎవరివి? చేసి చూసి నేర్చుకునే సామర్థ్యం ఎవరిది? చేస్తూ తెచ్చుకునే బుద్ధి కానీ తెలివితేటలు కానీ ఎవరివి? చేయటం ద్వారా వచ్చే నీతి న్యాయాలు ఎవరివి? నీవి. చెయ్యకుండా ఒప్పుకోగలవా? చేయకుండా ఊరుకుంటా ఒప్పుకోగలవా? ఇప్పుడు మీ తలకాయ ఎటు ఊడింది? ఇటుగా ఇలాగా? అన్నీ ఎవరివి? చెప్పండి గట్టిగా. ఎక్కడ దేవుడు లేడు కదా. ఇప్పుడు వీటన్నిటిలో దేవా నీ నడిపింపు నాకు ఇవ్వని అడగండి, ఏమవుద్ది? అసలు నోరు రాదు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీ ప్రతి నాలుగు ఆయన స్తుతిస్తుందట,
ప్రతి మోక లొంగుద్దట. నువ్వేవి ఎక్కువ కాదని చెప్పు. చెప్పు, నేను కూడా ఎక్కువ కాదని. ఏం చేయాలి? ఏమవుద్ది? నేను అనుభవపూర్వకంగాను బాధాపూర్వకంగాను నా మంచి మనస్సాక్షితో నా 50 ఏళ్ల జీవితం చెప్తున్నాను మీతో. చాలామందిని చూశాను, చాలామంది చేసిన పనులు కళ్ళారా చూశాను, చాలామంది చెప్పిన తర్వాత వ్యతిరేకం చేసిన పద్ధతులు చూశాను, బైబిల్ క్షుణ్ణంగా చదివాను. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి రోజు రాత్రులు నిద్ర లేకుండా ఆలోచిస్తూ ఉంటాను. ఇంకా ఏంటిది, ఇదేదో ఉంది ఇక్కడ, అదేదో ఉందని. ఇన్ని తిప్పలు పడుతూ చూస్తూ మనుషులు వద్దన్న తర్వాత చేసే పనులు చూసిన తర్వాత నువ్వు వచ్చే నవ్వు ఉంటుంది లోపల. దాని ఫ్యూచర్ తెలిసిపోద్దా తెలీదా? చెప్పరేమండి. అప్పుడు మీరు ఆహా ఆహా అని కనపడుతుంటే నాకు ఎలాగుంటుంది? అప్పుడు నాకే ఎలాగుంటే మ్యానుఫ్యాక్చరర్ ఆయనకి ఎలాగుంటుంది? ఇప్పుడు దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి? మీరు కమ్యూన్ తీసుకునేటప్పుడు నా శరీరం అని మీ దగ్గరికి వస్తాడు కదా, నా రక్తం అని మీ చేతిలో పెడుతున్నాడు కదా, ఆయనకి నువ్వేంటో తెలుసు. ఇప్పుడు నీ లోపలికి వచ్చినవాడు, నీలో ఉండివాడు, నీతో ఉండివాడు, నీ ఊపిరి, నీ గురించి చూస్తున్నవాడు, ఆలోచనకర్త, రూపము తెలిసినవాడు, ప్రణాళికలు వేసినవాడు, నీ గురించి సంపూర్ణమైన విశ్వాసంతో తండ్రి దగ్గరికి ఎలా నుంచోబెడదామని ప్లాన్ వేసి నేను తయారు చేసుకున్నాడో ఆయన ఇప్పుడు నేను చూసి ఏమనుకుంటాడు? ఆఫ్టర్ ఆల్ మనిషినైనా ఒక 50 ఏళ్ళ అనుభవమే నాకు నేర్పిస్తుంటే నీ గురించి ఆయన ఎంత చింతిస్తాడు, ఎంత బాధపడతాడు, ఎంత నిన్ను చూసి అసలు నా అధికారానికి లోపడిన మనిషిని చూసి ఏమనుకుంటాడు ఆయన? చెక్ చేసుకోండి మీరు ఎలా ఉన్నారు. రైట్, ఇప్పుడు ఒక విషయం చెప్తాను, తర్వాత దాన్ని ఫ్యూచర్ ఇష్యూకి వస్తాను. ఇప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఎలా ఉంటుందో చెప్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఏం చేయాలి? నడుచుకొనుడి, అప్పుడు మీ శరీర కోరికల్ని మీరు నెరవేర్చరు, మీ శరీరానుసారము మీరు ప్రవర్తించరు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఆత్మానుసారము. సింపుల్. ఇంకప్పుడు ఏం చేయొద్దు. శరీరానుసారం నడుచుకోకండి, ఆత్మానుసారం నడిచేసుకోండి. శరీరం ఏం చెప్పుద్ది? శరీరానికి ఆత్మకు సంబంధం ఏంటి చెప్పండి? ఆత్మ సిద్ధమే కానీ ఈ రెండు ఒకదానికొకటి ఏమవుతాయి? మంచి ఫైటింగ్లో ఉంటాయి. ఆత్మేమో ఈ పూట ఉపవాసం ఉంటే ఆ ఆత్మరక్షణ పొందుద్ది అంటది. నీకు శరీరం ఏం బిర్యానీ వాసన తెస్తూ ఉంటుంది, సరిగ్గా కూపన్ వస్తూ ఉంటుంది 50% స్విగ్గీ ఆఫ్, జొమాటో ఆఫ్ అని. సరిగ్గా ఆ టైంలో నీకు ఆకలి కూడా పడుతూ ఉంటుంది. వెంటనే దాని పక్కన ఇంకోటి వస్తుంది, హలీం ఫ్రీ అని. ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటాం అనిపిస్తుంది. అక్కడ ఆత్మగోళ ఆత్మరక్షణ, శరీరం గోళ తిండి రక్షణ. తినకపోతే ఏమైపోతాం, ఈ పూట చచ్చిపోతామేమో. అసలు ఎంత బలహీనమైన విరోధం అంటే, ఎంత పోరాటం అంటే, నువ్వు వద్దన్నా సరే ఆ రెండింటికి ఫైటింగ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఆత్మానుసారము నడుచుకొనితే శరీరేచ్ఛలను ఏం చేయలేం? నెరవేర్చలేం. ఇప్పుడు నేను దేవుని యొక్క ఆత్మానుసారము నడుచుకోవటం ఎంత ఈజీయో మీకు చూపిస్తాను. సింపుల్గా చేసి పడండి. కనీసం దేవుని సాటిస్ఫై చేయడానికైనా ప్రయత్నించొద్దు. కానీ ఎలాగో చెప్తా. శరీరానికి విరోధంగా నడిచే ప్రతి ఆలోచనను కూడా దేవుని ఆలోచనగా చేసేయమని అడగండి. శరీరానికి విరోధంగా నడిచే ప్రతి ఆలోచన దేవా నీ ఆలోచనగా మలుచు. ఒకసారి నోటితో చెప్పండి, ఏమవ్వదు? శరీరానికి విరోధంగా నడిచే ప్రతి ఆలోచన దేవా నీ ఆలోచనగా మలిచేయి. ఏమడిగావు తెలుస్తుందా? అన్నాను కదా అని అనకదా రామినని ఎత్తనవా? తెలుసుకుంటాను. ఏమని? శరీరానికి విరోధంగా నడిచే 2 శరీరాన్ని లోబరిచే దైవిక శ్రమకు నన్ను సిద్ధపరచు. శరీరాన్ని లోబరిచే దైవిక శ్రమలకు సిద్ధపరచు. అక్కడ చెప్పండి. శరీరాన్ని లోబరిచే ఏ శ్రమ? అది దైవ చిత్తానుసారమైన శ్రమ నీకు రక్షణార్థమైన, అదే దుఃఖము దైవ చిత్తానుసారంగా అయితే రక్షణార్థమైన మారుమనసు నీకు కలిగిస్తుంది కదా. కాబట్టి దైవ చిత్తానుసారమైన శ్రమకు నా శరీరాన్ని ఏం చేయాలి? మాట్లాడరేంటండి? ఏమండి 50 డిగ్రీల వరకు సెంటీగ్రేడ్ టెంపరేచర్స్ పెరిగిపోతాయి అని అడిగితే అందరూ కూడా రాత్రి మేడ మీద సున్నాలు ఏం చేస్తున్నారు? తెల్ల సున్నాలు. ఎందుకు? ఎండ రాకుండా కూల్ పెయింట్ అంటది. ఇంట్లోనేమో ఫ్రిడ్జ్ నిండా బాటిల్స్ పెట్టేస్తున్నారు, సబ్జా గింజలు తెచ్చేస్తున్నారు, చల్లగా పుచ్చకాయలు దాచుకుంటున్నారు. ఎందుకనంటే ఎండలు పెరిగిపోతాయి బ్రదరు, గొడుగులు కొనేద్దాం బ్రదరు. టెంపరేచర్ వస్తుందని తెలిస్తే ఇంత ప్రొటెక్షన్ తీసుకుంటున్నావే, ఆయన ఏదో చేస్తాడంటే జాగ్రత్త పడవా? మరి
అందుకు చెప్తున్నాను ముందే. మూడో విషయం, శరీరాన్ని ఉప్పొంగ చేసే లోకపు కోరికలకును తీసేయి ప్రభువా. రాదు. శరీరాన్ని ఉప్పొంగ చేసే శరీర కోరికల్ని తీసేయి ప్రభువా. ఏం సొనుగుతున్నారేమి? గట్టిగా చెప్పలేరేటి? శరీరాన్ని ఉప్పొంగ చేసే లోకపు కోరికలను తీసేయి ప్రభువా. ఇది ఎలాగుందంటే, ఈ మాస్టరాయుడు ఇంపోజిషన్లో కంపోజిషన్లాగా చెప్పించేస్తున్నాడు ప్రతిసారి. ఎలా మానేయమంటాం? ఈ వారం 6 సినిమాలు వస్తుంటాయి ఓటీటీలోకి, ఒకదాని తర్వాత ఒకటి చూడకపోతే ఎలాగా? ఉప్పొంగ చేసేది చాలా ఉన్నాయి. పెళ్ళిళ్ళు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి. ఉప్పొంగాలి, ఆనందించాలి, సంతోషించాలి. ఎలా ప్రభువా తీసే అంటే ఎలాగా? ఆయన బాధపడతాడా, నువ్వు బాధపడతాడా? ఎవరు బాధపడతారు ఇప్పుడు? నెంబర్ 4, శరీరాన్ని బలహీనపరిచే ఆశలన్నింటినీ తీసేయను ఆయన. ఆశ లేకపోతే బతకగలవా? ఏదో కొనుక్కుందాం, ఏదో దాచుకుందాం. ఏది? ఒక కాసు పరక, ఒక చిన్న ఉంగరం, చిన్న పుడక, చిన్న దిద్దు, ఏదో చిన్న దాచుకుందాం, ఏదో కొనుక్కుందాం, ఏదో ఈ ఎండక సలపెట్టి కొనుక్కుందాం అనుకున్నాం. ఈ టైంలో ఈ వాక్యం ఏంట్రా బాబు, ఈడేమి అనుభవించడు, ఆడికేమి అన్నీ ఉన్నాయి, మమ్మల్ని ఇలాగే ఎండగట్టేస్తాడు, ఇలాగే బెదరగొట్టి చంపేస్తాడు, ఏటి మనిషి? నేనేమనుకోను, మీరేమనుకున్నా చెప్పాల్సింది చెప్పక మాన్నాం. బలహీనపరిచే ఆశలు. ఏ ఆశ నిన్ను నిత్యత్వం తీసుకెళ్ళదు చెప్పు? శరీర సంబంధమైనవి, భూ సంబంధమైనవి ఏదైనా పట్టుకెళ్తుందా? మరి తెలిసినప్పుడు మరి ఎందుకు ప్రార్థనలు తెగల మొదలెట్టేస్తావు? మీ ప్రార్థన లిస్ట్ ఇవ్వండి అని అడిగాను ఒకసారి. అప్పుడు పాస్టర్ గారు చెప్పారులేండి. అందరూ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రేయర్ లిస్ట్ కాగితాలు ఇచ్చాడు. ఆ కాగితాలు అందరూ ఇచ్చారు. ఆ తర్వాత నేను కూడా తెలుగు ఉద్రేకాలు ఉంటాయి కదా, వచ్చేసి నేను కూడా ప్రేయర్ లిస్ట్ రిక్వెస్ట్లు అందరూ ఇవ్వండి అన్నాను యూనివర్సిటీలో ఉన్నప్పుడు. కట్ట ఇచ్చారు నాకు. కట్ట పట్టుకొని ఓ రాత్రి ప్రార్థన చేస్తున్నాను. ఇంట్లో అందరూ పడుకున్నారు, నేను నా గది ఒకటి ఉండేది. అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తుంటే స్వరం వినపడిపోయింది. ఆ మధ్యలో నుంచి వచ్చి వినపడుతుంది, ఇవన్నీ చేసే దేవుడు నేను కాదు అన్నాడు. అసలు ఆ లిస్ట్ చూడగానే గుండె దడ కొట్టుకుంటుంది. గుండె పగిలిపోయింది, సప్పుడు వినపడిపోతుంది నాకు. ఆ ఖాళీ ఇవన్నీ నేను చేయనన్నాడు ఆయన. అవన్నీ కోరికలంట, మనుషులు ఆశలంట. ప్రేయర్ రిక్వెస్ట్ అంటే ఏముంటుంది దానిలో చెప్పు? 5 లక్షలు అప్పు తీర్చి ప్రభువా. చేసింది ఎవడు? ఎంత తీరుస్తాడు దేవుడు? నీ ప్రార్థన ఏంటి? నేను ప్రార్థన చేయడం ఏంటి నీ 5 లక్షల కోసం? నువ్వేమో నిద్రపోతావా? నేనేం మెలుకోకుండాలా? ఏంటి మనుషులు? దేవుడు అన్నాడు, నేను కాదు ఈ దేవుడిని, నువ్వు వదిలే నన్ను అన్నాడు. జాగ్రత్త సుమి. శరీరాన్ని ఉత్తేజపరిచే దురాశలు, దురభిమానాలు తొలగించు నాయనా. ఇందాక ఉప్పొంగుతాయి, ఈ ఉత్తేజపరుస్తాయి. ఉత్తేజపరిచే దురాశలు, దురభిమాన పాపాలు తీసే నాయనా. అసలే సెలవులో చుట్టాలింటికి వెళ్దాం అనుకుంటున్నాము, దురభిమాన పాపం వద్దంటావు. అక్కడికి వెళ్తే, అమ్మగారింటికి వెళ్తే వచ్చే సంతోషమే వేరు. ఆ 4 రోజులు 10 రోజులు గడిపితే ఉండే ఆ మజాయే వేరు. అసలు అలాగెళ్ళి ఆ చాపరాయి కిందకి వెళ్ళి, అలాగా అరకు బొరుకు వెళ్ళి, అలాగ 4 రోజులు తిరిగేసి ఆ అమ్మలంగి సమ్మలంగి తిరిగి, అలా అమ్మసింగి తిరిగి ఏదేదో చేసి వచ్చేసి, నిజంగానండి ప్రార్థన చేసుకున్నాం బెదరు. నువ్వు ప్రార్థన చేసావా? రోజు నువ్వు పెడుతున్న స్టేటస్ చూస్తే అర్థమవుతుంది నీ బతుకేంటో. ఇల్లు వీధిలో ఉందో దేవుడితో ఉన్నావో తెలిసిపోదా? నువ్వు రోజు వాక్యాలు పెట్టేసి నీ ఫోటోలు ఎక్కడో పెడుతుంటే ఎక్కడ తెలీదా? ఏం పిచ్చోళ్ళండి, ఎవడండి ఎర్రోళ్ళు? మోసపోకండి, దేవుడు సేవకులందరూ పిచ్చోళ్లే, మీరే భక్తిపరులు. చెప్తున్నాడు ఆయన, ఉత్తేజపరిచే దురాశలు, దురభిమాన పాపాలు వదిలేయగలవా? శరీరాన్ని నలగొట్టే లోక మర్యాదలని నా నుంచి దూరం చేయి ప్రభువా. లోక మర్యాదను అనుసరిస్తే నీకు తృప్తి, కానీ అవి వదిలేస్తే నలిగిపోతావు, చాలా నలిగిపోతావు. లోక మర్యాద వద్దంటే అలా చెయ్యొద్దమ్మా, అవసరం లేదమ్మా మనకి దేవుడు ఇలాంటి కోరుకోడు అన్నావు అనుకో. ఎక్కడ లేని ఈ పాస్టర్కే వచ్చింది, అందరూ చేస్తారు, ఈడే చేయడు. అన్నిటికీను అడ్డుపడిపోతాడు ఈయన. అమ్మా నీకెందుకమ్మా, డబ్బులు మిగులుతాయి, ఆ ఖర్చు అంతా మానేయమ్మా. డబ్బులు సంగతి మీకెందుకు, అప్పు సొప్పు చేస్తాం, పెళ్ళి ఒకసారి చేసుకుంటాం కానీ 2 సార్లు చేస్తాం ఏటే?
అయ్యి దేనికైనా లోక మర్యాదను వెంబడించడానికి సంతోషం ఉండే కదా, దేవుని చిత్తం ఏంటి? మనస్సు మారి రూపాంతరం చెందాలన్న కోరిక కానీ అసలు కోశానైనా మైండ్లో ఉంది అసలు దేవుడేడి? ఈ గృహానికి అధిపతి క్రీస్తే బోర్డు ఒకటి మళ్ళీ మధ్యలో. ఏ దేవుడు ఎంత బాధపడిపోతాడో, ఈడన్ని నా పేరు చెప్పి ఈడన్ని నాకు నచ్చని చేస్తున్నాడు ఏంట్రా బాబు అని. నీ ప్రవర్తనపై దేవుని అధికారాన్ని అంటది. అండ్ నెంబర్ 7, నా శరీరాన్ని అవమానపరిచే చంపే ధనాపేక్షలు భోగేచ్ఛల నుంచి తీసే నాయనా. చంపేసే ధనాపేక్షలు భోగేచ్ఛలు నరకానికి తీసుకెళ్తాయి అవి. దానివల్ల వాళ్ళు ఉరి చేసుకుని పొడుచుకుని చచ్చిపోతారు కదా, విశ్వాస భ్రష్టులు అవుతాం కదా, ధనాపేక్ష సమస్యకి మూలం కదా. తీసే, అది నా బాడీ నుంచి తీసే, ఆ డిజైర్ తీసే, ఆ మనీ మీద డిజైర్ తీసే, ఇవన్నీ తీసే ప్రభువా. ఇప్పుడు అడగండి, ఈ 7 ప్రార్థనలు మీరు చేసి దేవా నీ నడిపింపు నాకు ఇదే ఇలాగివ్వు అని అడగండి, మీ బతుకు ఎందుకు మారుదో చూద్దాం. ఈ 7 కారణాలు లింకే దేంతో ఉంది? నీ శరీరంతోనే ఉంది. కోరిక తీర్చగలిగేవాడు ఎవడు? ఖచ్చితంగా దేవుడే. చెప్పండి ఒకసారి, దేవుడు తీరుస్తాడో తీరడా? నేను అనుమానంతో చెప్పు, నేను గ్యారంటీగా చెప్తున్నాను, దేవుడు తీర్చేస్తాడు. చెప్పండి, ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. చెప్పండి, అడిగే దమ్ముందా? ఇవన్నీ అడిగితే ఆయన ఇచ్చేస్తాడని నమ్మే దమ్ముందా? నిన్నెవరో ఒక ఆయన చెప్తున్నాడు, లిస్ట్ అంతా రాసంట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యమంట. అంటే ఈ లిస్టు నీడు నమ్మేస్తే దేవుడు ఇచ్చేస్తాడా? నేను తెలియక సేవలోకి వచ్చిన ఒక 10 ఏళ్ళు 16 ఏళ్ళు పాటు కొన్ని ప్రార్థనలు చేశా. ఒక్క ప్రార్థనకు సమాధానం ఇవ్వలే దేవుడు. 16 ఏళ్ళు నేను నిరీక్షణ కోరుకోలే, పట్టుదల వదలలే. ప్రార్థన అంటే మరి ఇలాంటి ప్రార్థన కాదు, దేవుడు శోధించేశా. ఆ తర్వాత వాక్యం అర్థం అవడం మొదలైంది, దేవుడు అర్థం అవడం మొదలయ్యాడు. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇలాంటి విషయాలపై నేను చేసే ఎంత ఏడుపు నమ్మేసినా కూడా దేవుడు వాటిని ఇవ్వడో. ఇప్పటికీ మీలో చాలా పట్టుదల ప్రార్థనలు ఉన్నాయి, సమాధానాలు లేవు, అయినా నువ్వు అలాగే నడుస్తున్నావు. చూసుకో. కారణం ఏంటనుకుంటున్నారు? అవేవి దేవుని ఇష్టం కాదు, దేవుని చిత్తం కాదు, నీ భ్రమ. ప్రార్థనలో ఉన్నానని భ్రమ. అయితే దేవుడు అనేటువంటి పేరు పెట్టావు కాబట్టి దేవుడు వదిలేశాడు నిన్ను అంతే. సమాధానం పొందుకోకుండా, సంతోషమైన సమాధానం దేవునికి ఇష్టమైన తెచ్చుకోకుండా, నా జీవితంపై నడిపింపు ఒప్పుకోకపోతే ఇంకెందుకండి? లాస్ట్ విషయానికి వస్తున్నాను. దేవుని నడుపుదల మార్గాలు ఎలా నడుస్తాడో నువ్వు ఆ ఫీట్, ఆ జాడ వెతకాల. ఎట్లా నడిపిస్తాడో తెలియాలి. హౌ హీ వాక్స్, హౌ హీ మేక్ యూ టు వాక్. తన మందలో నడవగలిగిన శక్తి కొలది ఆయన మనల్ని నడిపిస్తాడని. ఎట్లా నడిపిస్తాడు దేవుడు? హౌ గాడ్స్ లీడింగ్, హౌ గాడ్ విల్ వాక్ బిఫోర్ యూ, హౌ మేక్ యూ టు వాక్ ఆఫ్టర్ హిమ్ తెలియాలి. అది సింపుల్ లాజిక్స్. ఏంటో చెప్తాను. 25వ కీర్తన 4వ వచనం చెప్తాడు. నెంబర్ 1, నువ్వేం అడగాలి ఎప్పుడు? దేవా నువ్వేమైనా అడుగు, దాని వెనక్కి ప్రార్థన చేయి, ప్రభువా నీ మార్గం నాకు చెప్పు. నెక్స్ట్, రెండో విషయం ఏంటి? నీ దారి ఏదైతే ఉందో, నీ డైరెక్షన్ ఏదైతే ఉందో, నీ త్రోవ ఏదైతే ఉందో, ఆ మార్గము, ఆ త్రోవ మాత్రమే నాకు తెలియపరచు. నేను మాత్రం ఎవడు చెప్పింది వినకుండా నేను ఎవరిని ఫాలో అవ్వాలి? నీ సత్యం నేను ఫాలో అవ్వాలి. నాకు ఈ 3 చేయి చాలు అని అడగండి. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రేయర్. దేవుని జాడ నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన ఇది. మీరు లిస్టులు పట్టుకుని ప్రార్థనలు ఆపేసి ఈ నేర్చుకోండి, ఈ నేర్చుకుంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంటాయి మీకు. మీకేం చెప్పక్కర్లే. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఏం చేస్తే ఏమొస్తుంది, ఇది కొనాలా వద్దా, ఇక్కడ వెళ్ళాలా వద్దా, ఇది చదివించాలా వద్దా, ఇది చేసుకోవాలా వద్దా, ఇది తీసుకోవాలా వద్దా, తినాలా వద్దా, ఉంచాలా వద్దా, అన్నీ తెలిసిపోతాయి. అది అడిగితే సరిపోద్ది కదా. నెంబర్ 2, 12వ వచనం అమ్మా, అదే కీర్తన 25:12. అంటే అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వేం కోరుకోవాలో అది కూడా ఆయన చెప్పాలంటే నువ్వేం చేయాలి? ఆయన యందు సింపుల్ భయభక్తులు కలిగి ఉండు. అంటే చర్చకొస్తే భయభక్తులు ఉన్నట్ట? నెత్తి మీద ముసుగు, నోట్లో హల్లేలూయా, తుమ్మితే స్తోత్రం చెప్తే నువ్వు దేవుల్లో భయం ఉన్నట్ట? ఊరుకోండి. ఈ శోధనలో ఎప్పుడో కాలం ముగిసిపోయింది. దేవుడు మోసపోడు, మీరు మోసపోకండి. జనంగా సంఖ్యగా కుప్పలు తిప్పలుగా చేరిపోయి లక్షలాది మందిగా ఆరాధిస్తున్నారంటే అదంతా విగ్రహారాధన స్థలం అంటాడు దేవుడు. ఆత్మ సంబంధమైన సత్యంతో కూడిన ఆరాధన అన్నాడు ఆయన. కాబట్టి ఈ జనాలుగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్తే మా ప్రార్థనలకు సమాధానాలు వచ్చేస్తున్నాయి, వేలాదిగా వచ్చేస్తున్నారు, అంతా ఎర్రి ఏమీ లేదు. నడిపించాల్సిన విషయంలో భయభక్తులు కలిగి ఉన్నవాడికి ఆయన దాని గైడెన్స్ని ఆయన నేర్పిస్తాడు, కోరుకునవలసిన మార్గాన్ని చూపిస్తాడు. 8వ వచనం,
కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. మళ్ళీ చెప్పినానా ఈ వచనం సరిగ్గా అర్థం చేసుకోండి. మీకు దేవుడు ఎలాంటోడంట? మంచోడు, ఎలాంటోడు? మీ పక్క వాళ్ళు చెప్పండి, దేవుడు మంచోడు, చాలా యథార్థవంతుడు. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు 2 మాటలు చెప్తాడు చూడండి. ఎవరికి ఎవరికి చెప్తాడు? అసలు ఎవరికి చెప్పాలి? పరిశుద్ధులకు కదా. ఇప్పుడు ఎవరికి చెప్తానన్నాడు? పాపులకు చెప్తాడంట. ఆ కింద వచనంలో ఉంది. ఏం చేస్తాడు ఆయన? 9వ వచనంలో బట్టి దీనిలో నడిపిస్తాడు. నేర్పించడం వేరు, ఉపదేశించడం వేరు. పాపులకి ఏం చేస్తాడు ఆయన? ఉపదేశిస్తాడు. దీనులకి ఏం చేస్తాడు? నేర్పిస్తాడు, నడిపిస్తాడు. 2 విషయాలు ఉన్నాయి. చెప్పేస్తాను, మీరందరూ వెళ్ళిపోతారు. నేను చెప్పేసినాక వెళ్ళిపోతారు. మా ఇంట్లో ఉన్నోళ్ళు, నా దగ్గర ఉన్నోళ్ళు, నా కారులో ప్రయాణం చేసేవాళ్ళు నన్ను, అన్నయ్య నిన్న చెప్పారు కదా బాబు, ఇలా చెప్పావు కదా, దీని సంగతి ఏంటి అని అడిగితే వీళ్ళకేం చెప్తాను, మీకేం చెప్తాను? మీకు ఉపదేశించేశాను. ఇప్పుడు వాళ్ళకేం చెప్తాను? నేర్పిస్తాను. ఏది బెటరు? నేను న్యాయవంతుడినే, అందరికీ చెప్పాల్సింది చెప్పాను, నాతో ఉండోళ్ళకి నేర్పించుకుంటాను. ఏది కావాలి మీకు? నేర్చుకుంటావో ఉపదేశం కావాలా? అందుకు దేవుడు పాపులకు ఉపదేశిస్తాడు, దీనులకు నేర్పిస్తాడు. నువ్వెవరివే? పాపివా దీనుడివా? దీనుడు అయితే నీకు నేర్పుతాడు, పాపి అయితే నీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. నీకు చేయించే పరిస్థితి దేవుడు ఇవ్వడం. అందుకు చాలామంది పాపుల మార్గంలోనే ఉండిపోతారు. మొదటి కీర్తనలో చెప్పాడు చూసారా, పాపుల మార్గమున నిలవక అని. ఈ పాపులు లోక పాపులు కాదు, క్రైస్తవ పాపులు. వాళ్ళ మధ్య దూరకండి, అది జాగ్రత్తగా ఉండండి. ఇంకా కిందకు వచ్చేస్తాం. 119వ కీర్తనలో 105వ వచనం నుంచి మీరు చదివితే ఆ సెక్షన్ అంతా కూడా నాకు నీ వాక్యము ఏమవుద్ది? దారి, నా పాదములకు, నా త్రోవలకు ఏమవుద్ది? నా కాళ్ళకి వే. నా లైఫ్ సెట్ చేస్తుంది నీ మాట. నీ మాట నాకు బోధిస్తుంది, నీ మాట నాకు వెలుగు, నీ మాట నాకు గైడెన్సు, నాకు ఎంతో పర్ఫెక్ట్గా న్యాయ విధులు నాకు నేర్పిస్తాయి అని చెప్తున్నాడు. సామెతలు 3వ అధ్యాయం ఏం చెప్తుంది? 5వ వచనం నుంచి ఇక్కడ వార్నింగ్లు స్టార్ట్ చేశాడు. ఏమని? బాబు, నువ్వు ఇంజనీర్ అయితే ఆ బుద్ధి ఆపు, నువ్వు అడ్వకేట్ అయితే నీ తెలివితేటలు ఆపు, నువ్వు ఇంకేదైనా రీసెర్చ్ స్కాలర్ అయితే ఆ రీసెర్చ్ రాకెట్ సైన్స్ అంతా పక్కనట్టు, నువ్వు వచ్చి స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం మానే. ముందు నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, నీ స్వబుద్ధిని అసలు ఎక్కడా తీసుకోవద్దు. నీవు బుద్ధి ఎలాంటిదైనా, నీ జ్ఞానం ఎలాంటిదైనా, నీ సర్టిఫికెట్స్ ఎలాంటివైనా, నీ ఇన్కమ్ సోర్సెస్ ఎలాంటివైనా, నీకున్నటువంటి స్టేటస్ ఎంత పెద్దదైనా, నీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్దదైనా, అసలు దాన్ని వదిలే అన్నాడు. అసలు అలాంటి మార్గాలు వెంచుకోవద్దు. అప్పుడే నువ్వు దేవుని మార్గం ఏంటో నువ్వు తెలుసుకుంటావు. నీకు తెలిసింది మంచి అనుకుని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుని మార్గం మంచి కన్నా నీ తెలిసింది మంచిది కాదు. ఇంకొంచెం కిందకి రండి. 19:21 ఇందాక మనం చదివిన వాక్యం. అనేకములు ఉంటాయి. సో ఫైనల్గా జడ్జిమెంట్ డెసిషన్ ఫ్యాక్టర్ ఎవరిది? ఎవరిస్తారు ఫైనల్గా? దేవుడే సెటిల్ చేసేస్తాడు. నీ లైఫ్ని సెటిల్ చేసేది ఎవరు? ఇప్పుడు దేవుడే. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క మార్గాలను ఖచ్చితంగా వెతుక్కోవడం ప్రారంభిస్తే సింపుల్ థింగ్ ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టి ఇదంతా చెప్పిన తేలిన ఫలితార్థం ఏమనగా, కాబట్టి ఇక మీదట మీరు మొట్టమొదటి ఏం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి. ఇప్పుడు మీకు అర్థమైందా ఆయన నీతి ఏంటో, ఆయన రాజ్యం ఏంటో, ఏది అడగాలో, ఏది కోరుకోవాలో, ఏ మార్గం అడగాలో, ఏ అధికారం అడగాలో, ఏది ఒప్పుకోవాలో, ఏది ఒప్పుకోనని శరీరాన్ని లోబరచాలో, ఏ మనస్సును కోరికను తెచ్చుకోవడానికి దేవుని అధికారానికి సబ్బగించుకోవాలో, ఇది తెలియకుండా మీరు ఆయన రాజ్యమును వెతకలేరు. మీరు మహా వెతికితే ఆయన సంఘాన్ని వెతుకుతారు, పాటలు పాడేటువంటి పాటగాళ్ళని వెతుక్కుంటారు, ఆరాధించే ఆరాధకులను వెతుక్కుంటారు, వాక్యం చెప్పే ఉపదేశకులను వెతుక్కుంటారు, కానీ ఆయన రాజ్యాన్ని వెతకలేరు. మంచి సంఘం అని మీరు అక్కడ సెటిల్ అయిపోతారు. ఆయన రాజ్యమును మీరు వెతికితే అప్పుడు కానీ ఆయన మీకు పరిశుద్ధమన్నిటికీ సిద్ధపరచలేడు.
కాబట్టి నువ్వు ప్రతి సందర్భంలో దేవునికి ఇష్టమైన రీతిగా ఆయన మాట వినడానికి నీ హృదయము ఎలా సిద్ధపడద్దో చెప్తాను, వినండి. ఒకసారి రండి. యోహన్ సువార్త 10:3 చెప్తుంది. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. తలుపు తీస్తాడు ద్వారపాలకుడు. గొర్రెలు అతని స్వరము వినును. ఏం చేస్తాయి? గొర్రెలు అతని ఎవరు గొర్రెలు? ఆ కాపరి కింద ఉండేవారు ఎవరి స్వరం వింటారు? ఆ గొర్రెలు ఆయన స్వరము వింటాయి. ఆయన స్వరము వింటాయి. నువ్వు వింటున్నటువంటి స్వరము దేవునిదేనా? నీవు నడిపించబడుతున్నటువంటి ఆ కాపరి యొక్క స్వరములో దైవ స్వరము వినపడుతుందా? దేవుని స్వరానికి తగినట్లుగా నీ హృదయమును, నీ శరీరమును, నీ ఆలోచనను సిద్ధపరచబడినట్లుగా నీవు ఉంచగలుగుతున్నావా? నీవు ఏ ప్రదేశంలో ఉన్నావో ఒక్కసారి నీ హృదయం అంతటిపై దైవికమైన అధికారానికి, సంపూర్ణతకు నువ్వు లోనికి రావడానికి ప్రయత్నం చేయి. ఏ పరిస్థితి అయినా నీవు ఆ పరిస్థితులకు తగినట్లుగా నువ్వు మారుతున్నావో లేదో చెక్ చేసుకో. కాకపోతే ఆయన స్వరం వినడానికి నీ హృదయం సిద్ధపడినప్పుడు, నీ మనస్సు ఒప్పుకుంటున్నప్పుడు, ఆయన బలం ఏంటో నీకు తెలుస్తున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, ఒక్కసారి దేవుని యొక్క నడిపింపుకు తగిన స్వరం వినడానికి నువ్వు రెడీ అయితే నీవు ప్రపంచంలో నాలంటోడు 100 మంది వచ్చి ఇది దేవుని చిత్తం అన్నా కూడా నువ్వు తప్పిపోవు. ఎందుకో తెలుసా? అంత పర్ఫెక్ట్గా దేవుడితో నీవు ఆ నడిపించబడేటువంటి దారి, దిశ, నడిపింపు, ఆ పరిస్థితి, సమయము, కాలము, నిర్ణయము, ఒప్పుదల, ధైర్యము, నిరీక్షణ అన్నిటినీ సెట్ చేసి ఇది ఏ త్రోవ, దీని నుంచి వెళ్ళండి అని ఆ మంచి స్వరం నీకు అర్థమైపోద్ది. ఇంకే రోజు నువ్వు తప్పిపోవు, ఎవడు నిన్ను తప్పించలేడు. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటం ఎంత సింపుల్ అంటే, ఆయన ఉద్దేశాన్ని వెరగడానికి నన్ను నడిపించని ఒప్పుకోవడం దగ్గర ప్రారంభం అవ్వాలి, అక్కడే ముగించబడాలి. సో ప్రయత్నించేద్దామా? ఏ పరిస్థితుల్లో నువ్వు తప్పిపోయావో, ఇప్పటి వరకు ఏంటి కోరుకుంటూ ఎవరెవరి దగ్గరికి తిరిగావో, ఎవరెవరితోనో ప్రార్థన చేయించుకుంటూ ఏదేదో వస్తుంది అనుకున్నావో, ఆ ట్రాష్ అంతా పక్కకు తీసి నీవు తిరిగి నీ ప్రార్థనా జీవితాన్ని, పడిపోయిన నీ గోడని కట్టుకోవడానికి ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దాం.